అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయని అందరు తెచ్చారు? 8, 9, 10 3 వచనాలు చదువుదామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8, 9, 10 8, 9, 10 3 వచనాలు చదువుదామండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నైమాతీయుడైన జోఫరునకు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడి లేఖనాలు దీవించును గాక. మనకు అర్థమైనట్లుగా ఆయన, నేను కాదు కానీ ఆయన మనకు అర్థమైనట్లు వివరించును గాక. దేవుడు అన్నీ ఇచ్చాడండి యోబుకు 2 అన్నీ ఇచ్చాడా? నిజంగా ఇచ్చాడా? పక్కా గొర్రెలను ఇచ్చాడా? 2 ఇచ్చాడా? ఎడ్లను ఇచ్చాడా? దశదాసీలను ఇచ్చాడా? పిల్లలను కూడా 2 ఇచ్చాడా? పిల్లలు కూడా 2 ఇచ్చాడా? ఎందుకని? సరే కూర్చుందామండి. ఈరోజు ఎంతమంది దగ్గర, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నానండి. నేను ప్రీచింగ్ చేయను, అంటే ప్రీచింగ్ అంటే ఫాస్ట్గా వెళ్ళేది అట్లా ఏం కాదు, కానీ స్లోగా చదువుకుంటూ నిదానంగా బైబిల్లో లేఖనాలన్నీ చూసుకుంటూ వెళ్తాం. మరి ఈరోజు సేవకులు మన మధ్యలో లేరు. కారణం మరి కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే సమయానికి మేము చెన్నైలో ఉన్నామండి, దాదాపు ఇదే రోజుల్లో. అప్పుడు మావయ్య చనిపోయారు. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు మేము ఆ దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏ గృహంలో అయితే మేము ఉన్నామో అది వీళ్ళు పెద్ద మావయ్యల కుటుంబం అనమాట. అయితే అప్పుడు ఒక ఆయన చనిపోయారు, మావయ్య చనిపోయారు. అప్పుడు 2వ మావయ్య చనిపోయారు. ఇప్పుడేమో పెద్ద మావయ్యల వైఫ్ అంటే అత్త. అప్పుడు ఈవిడే మాకు అన్నీ ప్రిపేర్ చేసింది పోయిన సంవత్సరం ఈ సమయానికి. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను రూమ్లో. అయితే మీకు కొంతమంది అంటే అన్యులు ఉన్నప్పటికీ అందరూ ఏకీభవించరు. అంటే మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసుకున్నా, ఒకవేళ ఉన్నా సరే ప్రార్థించడానికి అందరూ అంగీకరించలేరు. కానీ పాపం ప్రేయర్ చేసుకుని కూడా ఏమి డిస్టర్బ్ చేసేది కాదు, ఏమి ప్రేయర్ చేసుకుంటున్నాను వెళ్ళిపోవడం కూడా చూశాను నేను. ప్రేయర్లో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మరి ఆవిడ యొక్క జీవితం ముగించబడింది, ఆయుష్కాలం ముగించబడింది. అది కరెక్ట్గా నిన్న సోమవారం మర్చిపోయాను, నిన్న 3ంటికి, నిన్న మంగళవారం 3 ఆ టైంకి తెలిసిందండి. ఇక మరి నాన్నగారు, అమ్మ, మిగతా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. మరి అక్కడ అయిపోయింది కార్యక్రమం, తిరిగి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. మరి దేవుడు వారికి క్షేమంగా మా మధ్యలోనికి చేర్చును కాక. ఎవరు ఆయుష్కాలం ఎంతో తెలియదు కానీ వారికి నిరీక్షణ లేదు, మనకు 100% నిరీక్షణ ఉందండి. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, మనకి కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి వ్యాధులు ఉన్నాయి, మనకి వ్యాధులు ఉన్నాయి. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ క్షణం వెళ్తామో తెలియదు కానీ ప్రవక్త అంటాడు. ఎంతమంది ఇక్కడ యుద్ధోపకరణాలు ధరించుకొని ఉన్నారండి? అంటే AK-47 గన్ను, బాణాలు ఏమి కాదు, కానీ మనం ధరించుకునేది ఏంటంటే రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఖడ్గాన్ని, విశ్వాసం అనే డాలుని, అవన్నీ ఉన్నాయా లేవా మనకి? ప్రవక్త అంటాడు కానీ మీ జీవితాంతం వీటిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదంట. కానీ ఒకసారి మాత్రం వదిలిపెట్టాలంట. ఎప్పుడంటే మన ఆయుష్కాలం ముగింపులోకి వచ్చిన తర్వాత ఒక సైనికుడు యుద్ధం అంతా చేసి చివరిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, యుద్ధం అంటే తన పోరాటం అయిపోయిన తర్వాత ఈ బక్కిలు ఇలా లాగుతాడు బయటికి. అంటే ఇప్పటి వరకు రక్తం కార్చా, ఇక నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఏమంటే నేను జయాన్ని పొందాను. ఒక క్రైస్తవుడు కూడా తన ఆయుష్కాలం అంతా అయిపోయిన తర్వాత ఇక చివరి క్షణాల్లో ఏం చేస్తాడంటే విశ్వాసమైన బక్కిలు ఇలా బయటికి లాగుతాడు. అంటే ఏమంటారు దీన్ని, కవచం ఇలా లాగి దాన్ని పక్కన పెడతాడంట. వాక్యమైన ఖడ్గం అంటే వాక్యాన్ని వదిలిపెడతాడని అర్థం కాదు. ఇవన్నీ శిరస్త్రాణం ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మోకాలు వేస్తాడంటే ఏమనంటే, ప్రభువా నా జీవితం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దేవుడు పురాతనమైన సియోను ఓడని అలా పంపిస్తూ ఉండగానే ఈ యొక్క యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికంటే శాశ్వతంగా ఆయనతో ఉండడానికి ఓడకి అలా వెళ్ళిపోతాడు.
ఎంతమంది ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా ఉన్నారండి? ఈ పోరాటం ఎక్కువ కాలం ఉండదు కానీ కొద్ది కాలం, కానీ పోరాడడానికి ఆయన మనకి శక్తిని అనుగ్రహించును గాక. ఒకసారి మళ్ళా చదువుదాం, కొద్ది సమయం లేఖనాలు ధ్యానిద్దామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. 8వ వచనం చదువుదాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి, పొట్టేళ్ళు ఎడ్లు ఎవరు తీసుకురావాలండి? యోబు తీసుకురాడు, స్నేహితులు తీసుకొని రావాలి. మీరు అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యుండునట్లు మీలో ఎవరు ప్రార్థించినా నేను అంగీకరించను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఎవరండి ఆ ఒకే ఒక్కడు అంగీకరించబడే వ్యక్తి? యోబు. అంటే నేను ఎవరిని అంగీకరించిన ఆ ఒక్క యోబు మాత్రమే, అతని యొక్క ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తా. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. ఎంతమంది ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి? కారణం ఏంటంటే మీరు గమనించండి, ఆ లేఖనం చదివితే చాలా స్పష్టంగా ఏమంటుందంటే, నేను అతనిని అంగీకరిస్తా కాదు, లేఖనమే అతనిని మాత్రమే. అంటే అవతల దోషం ఎంత జరిగినా సరే ఈ యోబు స్థానంలో తిరిగి వచ్చి మనం ప్రపంచం అంతా తిరిగి ఏ ఒక్కరిని పెట్టినా దేవుడు ఏమంటాడంటే వెనక్కి తిరుగుంటాడు ఆయన. ఒకవేళ స్నేహితులు కన్నీరు విడుస్తూ ఉండొచ్చు, బలర్పిస్తూ ఉండొచ్చు, యాజకులు ఎవరిని తీసుకొచ్చినా దేవుడు మాటికి తన వీపు చూపిస్తాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని స్వీకరించాలంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కడిని నేను స్వీకరించను. నాకు మీకు మధ్యలో మధ్యవర్తిత్వం చేయడానికి ఒకే ఒక్కడు సరిపోయినోడు ఎవరంటే యోబు మాత్రమే. అయితే విజ్ఞాపన చేస్తే కూడా దీవెనకరమేనా? ఒక్కసారి 10వ వచనం చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, అలాగే రాసున్నదండి. దానికి ముందే దేవుడు అన్ని డబల్ ఇచ్చేసాడా? ప్రార్థన చేసిన తర్వాత ఇచ్చాడా? లేఖనం అంత స్పష్టంగా, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసును. ఇక్కడ ఎంతమంది కోరుతున్నారు? మనకు కూడా ఒకే ఒక్కడున్నాడు మన కొరకు విజ్ఞాపన చేయడానికి. మన కొరకు విజ్ఞాపన చేస్తే ఆయనకు కూడా ఏమైనా లాభం ఉంటుందా? అదేంటి, ఆయన మన కొరకు చేస్తే మనకి లాభం ఉంటుందని తెలుసు, మరి మన కొరకు చేస్తే ఆయన కూడా ఆమెను అంటున్నాడు. అవును ఉంటుందని. సరే, ఒక్కసారి యోబు అంటే అర్థం ఏంటంటే అఫ్లిక్టెడ్, అంటే బాధపరచబడినవాడు, శ్రమలు, ఇలా దాని అర్థం ద్వేషించబడినవాడు, అఫ్లిక్టెడ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఇచ్చుకుంటూ వచ్చారు ఆ పదాలు. అయితే ఈ యోబు ఉన్న కాలాన్ని మీరు గమనిస్తే, అబ్రహాము ఏ కాలంలో ఉన్నాడో ప్రవక్త కొన్నిసార్లు ఏమంటాడంటే నిమ్రోదు కాలం. నిమ్రోదు ఏ కాలంలో ఉన్నాడో ఈ యోబు కూడా అదే కాలంలో ఈ భూమి మీద జీవించిన వ్యక్తి అతను. కొన్నిసార్లు వర్తమానం ఏమంటుందంటే, ఒకే భూమి మీద అబ్రహాము ఒక స్థలంలో జీవిస్తూ ఉంటే దేవుడికి వధువు ఈ స్థలంలో ఉన్నది, అమెరికాలో ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉన్నది. ఇదే భూమి మీద అనేక స్థలాల్లో ఎలా అయితే దేవునికి ఒకే సమయంలో వధువు కలిగి ఉంటున్నాడు, మరి కొన్ని వర్తమానాలు ఏమంటారంటే ఒకే స్థలంలో అబ్రహాం ఉన్నాడు, అదే సమయంలో మరొక దిక్కున ఇదే భూమికి ఎక్కడో యోబు జీవిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే యోబు జీవితానికి అసలు మీరు యోబు గ్రంథాన్ని మీరు చూసినా కూడా యోబు గ్రంథం ముందు ఏముంటుందండి? యోబు ముందు ఎస్తేరు, యోబు తర్వాత కీర్తనలు. అయితే కొంచెం ఎస్తేరుకి ముందు నెహెమ్యా, అంతే కదా? అలాగే ఉంటుందా? నెహెమ్యా తర్వాత ఎస్తేరు, యోబు. ఈ బుక్స్లో సెట్ చేయడానికి కూడా ఒక అర్థం ఉన్నదండి. నెహెమ్యా గ్రంథంలో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీయులు తిరిగి తమ యొక్క వాగ్దాన దేశానికి తిరిగి వెళ్ళే సమయం అది, అంతే కదా? నెహెమ్యా గ్రంథం దాని గురించి చెప్తున్నదా? ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేల్ మధ్యలో ఏం జరుగుతుంది? వారు కూడా తిరిగి వారి వాగ్దాన స్థలానికి తిరిగి వారు చేరిపోతున్న సమయం ఇది. ఆమేన్. నెహెమ్యా గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంది? ఎప్పుడైతే తిరిగి వారి దేశానికి వారు చేరే సమయమో దేవుడు అప్పుడే చివరి సమయంలో తన కొరకు ఎవరినైతే, అసలు ఈ భూమికి కనీసం పునాదులు కూడా లేనక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసాడేమంటే, వధువు 2000 సంవత్సరాల భూమి మీద ఉంటుంది. 2000 సంవత్సరాలుగా ఒకరి తర్వాత. పౌలు వధువేనా?
ఐరేనస్ వదివేనా, మార్టిన్ వదివేనా, కొలంబే. కానీ దేవుడు ఏం చేశాడు, అందరినీ ఒకే సమయంలో పెట్టాల, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో పెట్టాడు. కానీ ఫైనల్ బ్రైడ్ అంటే చివరి కాలంలో వచ్చే వధువు ఎప్పుడు ఉంటుందయ్యా అంటే నెహెమ్యా తర్వాత. ఇశ్రాయేల్ ఎప్పుడైతే తిరిగి వారి స్థలానికి చేరారో అదే సమయంలో దేవుడు వచ్చి ప్రవక్తని దర్శించాడండి. అదే సమయం తర్వాత దేవుడు వర్తమానాన్ని తెరిచాడు. కారణం ఏంటంటే ఆ నెహెమ్యా తర్వాత ఇక్కడ ఒక ఎస్తేరుని దేవుడు తన కొరకు ఆయన ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. అర్థమవుతున్నదా అండి ఎలా సెక్షన్? కారణం ఏంటంటే బైబిల్ అంతా మిస్టరీనే, ఏది మీరు గమనించినా దానిలో ఒక మర్మం దాగుంటుంది. ఎస్తేరు తర్వాత ఏమున్నది? యోబు దేని గురించి మాట్లాడుద్దంటే అదే చూద్దాం ఈ రోజున. అయితే ఒక్కసారి యోబుకున్న ఆస్తి చదువుకుంటూ వెళ్దాం, నిదానంగా వెళ్దామండి ఈ రోజున. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడికి 7,000 గొర్రెలను. అసలు ఊహించండి, 7,000 గొర్రెలు మనకు ఉంటే ఎట్లుంటుందో మన పరిస్థితి. మన మంద వెనకాల మనం వస్తూ ఉంటే 7,000 గొర్రెల వెనకాల వస్తుంటే అసలు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో యోబుకున్న ఆస్తంతా వివరించి లేఖనం ఏమంటుందంటే అతనున్న స్థలములో ఆ తూర్పు దేశం అంతటిలో యోబును మించిన వాడు లేడు, కానీ యోబునే ఆస్తిపరంగా సమృద్ధి కలిగిన వాడండి. అయితే ఏదైతే మీరు భూమి మీద దేవుడు మనకి భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు ఆయన. అయితే భూమి మీద చెప్పేటప్పుడేమో యోబు గ్రంథంలో అసలు యోబు గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు? అసలు పరలోకంలో ఏం జరుగుతుందో రాస్తున్నాడు, భూమి మీద ఏం జరుగుతుందో మొత్తం రాసుకుంటూ వస్తున్నాడు మోషే. తూర్పు దిక్కు జనులందరిలో ఉన్న వారందరిలో గొప్పవాడు యోబు, 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 యోబు అని భూమి మీద చెప్పబడుతుంటే, కానీ ఎప్పుడైతే ఒక్కసారి మన కెమెరా కానీ ఒక్కసారి పరలోకంలో కానీ తిప్పగలిగితే యోబుకి కేవలం భూమి మీద సాక్ష్యమే కాదు, కానీ పరలోకంలో కూడా యోబుకు ఒక సాక్ష్యం ఉన్నదండి. అతను భౌతికంగా ఎంత ఆస్తి కలిగి ఉన్నాడు అనేది అక్కడ విషయం కాదు, కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు ఆ దేవుని కుమారులందరూ చేరు ఉన్నప్పుడు దేవదూతలు ఉన్నారు అక్కడ, అదే సమయంలో సాతానికి కూడా అక్కడికి చేరి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజు ఉన్నదా సాతానికి పరలోకానికి వెళ్ళే అవకాశం? మీరు చర్చికి వచ్చారు కదా, వాడు చర్చికి వస్తాడా? వస్తాడండి. కొన్నిసార్లు ఎక్కడ వస్తాడు? పక్కన వస్తాడు, కొన్నిసార్లు మనలో ఉండి వస్తాడు. అయితే ఒకటి సరే, ఇదే సమయంలో మనం పరలోకానికి వెళ్ళాం, కానీ సాతాను పరలోకానికి వెళ్ళగలడా లేడా? వెళ్ళగలడా వెళ్ళలేడా? వెళ్తాడంటారా? వెళ్ళబట్టే కదా మన గురించి అనేక కంప్లైంట్లు తీసుకెళ్తూ ఉంటాడు అక్కడికి, పలానా బ్రదర్ని చూడు, పలానా సిస్టర్ని చూడని. మరి సాతాను ఎప్పుడు పరలోకం నుండి త్రోయబడతాడు కిందకి? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు సమస్తాన్ని జయించాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని అర్పించి పరలోకానికి వెళ్ళాడో సాతాను కిందకు రాలేదండి, సాతాను ఇంకా అక్కడే నుంచొని ఉన్నాడు. గనుకనే వాడక్కడ నుంచొని ఉన్నాడు కనుకే ఈయన ఇక్కడ మధ్యవర్తిత్వం ఇంకా చేస్తా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడు సాతాను కిందకు తోయబడతాడంటే అబ్రాహాం పైకి వెళ్ళినప్పుడు సాతాను కిందకు రాల, యేసు ప్రభు పైకి వెళ్ళినప్పుడు సాతాను కిందకు రాల, ఎవరు పైకి వెళ్ళినా సాతాను కిందకు రాడు. కానీ ఎవరు పైకి వెళ్తా వస్తాడంటే వధువు ఎప్పుడైతే ఎత్తబట్టు జరుగుద్దో అప్పుడు దేవుడు సాతాను ఒక్క కాలుతో తన్నంగానే ఇక లైఫ్ లాంగ్లో వాడు తిరిగి ఎన్నడూ వెళ్ళే అవకాశం లేదు. కానీ అప్పుడు భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. అంటే వాళ్ళ తోసే శక్తి ఎవరికి ఉందంటే మనం అక్కడికి చేరితే అక్కడ నుండి వాడిని కిందకు నెట్టుతాడండి దేవుడు. అయితే గమనించండి, ఎప్పుడైతే సాతాను ఆ సమయంలో వెళ్ళాడో యోబు సమయమే కాదు, మనకు బాగా తెలుసు ఈ సమయంలో కూడా మనలో ఎవరో గురించి వాడి పైన మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఇప్పటికి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక ఫ్రెండ్, అంటే ఒక స్కూల్లో మనం ఒక 10 సంవత్సరాల తర్వాత క్రితం కలిసినాడు, మళ్ళా కలవంగానే ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టు. అసలు సాతాన పరలోకానికి వస్తే దేవుడు అసలు అంటే ఎలా ఉంటుందంటే మీరు గమనించండి, ఎవరైనా మనకి కీడు చేసినోడు తిరిగి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మన ఫీలింగ్? మన ఇంట్లో వాళ్ళందరికీ ఆ కథ తెలుసు వాడు కీడు చేశాడనే విషయం, కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తిరిగి వాడితో మాట్లాడుతుంటే మన గుంటలు
అయిపోయిందిరా బాబు అన్నట్టుంటుంది. కానీ అసలు వీడు సమస్త పరలోకంలో ఉన్న 300% అనుకుంటా వాడిని కిందకి దేవదూతని సైతం మొత్తాన్ని వాడు కిందకి తీసుకుపోయినాడు. కానీ ఎప్పుడైతే బ్లాక్గా స్పిరిట్ అలా సాతాను వారి మధ్యలోనికి దేవుని యొక్క సమూహం సన్నిధి ముందుకు వెళ్తా ఉన్నదో దేవుడేమి కంగారు పడట్లా, దేవదూతల మధ్య చూస్తున్నా ఏమవుతున్నది. వాడు వచ్చినప్పుడు దేవుడు ఏమి కంగారు పడట్లా, చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఓ సాతానా ఎక్కడికి వెళ్ళి వచ్చామని. వాడు ఎప్పుడు స్థిరమైన ఇల్లు అడుగుండదండి. వాడు అన్నాడు ఇటు అటు, ఎనికేపాడు చర్చికి వెళ్తున్నా, దుర్గాపురం చర్చికి వెళ్తున్నా, ఇక్కడున్న ఒక్కొక్కరు విశ్వాసులు ఇంటికి వెళ్తున్నా, అన్ని ఇల్లులు కవర్ చేసి వచ్చాను ప్రభు. దేవుడు అడుగుతున్నాడు, సరే వీళ్ళందరూ నువ్వు చూసావు కానీ ఎన్నడైనా యోబు గురించి నువ్వు ఆలోచించావా అనగానే దేవుడు చెప్పేటప్పుడు మీరు గమనించండి, నువ్వు ఎప్పుడైనా తూర్పు దేశ జనులందరిలో గొప్పవాడైన యోబు గురించి ఆలోచించావా? అతనికి 7,000 ఎడ్లున్నాయి అని చెప్పట్లా, అవునా కదండి? అతనికి 3,000 దాదాపు అన్ని ఒంటెలు ఉన్నాయి, అతని వంటి వాడు లేడు అని చెప్పట్లా. అతనికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, అతని వంటి వాడు లేడు అని చెప్పట్లేదు. కానీ భూమి మీద ఉన్న ఏ సంపదని దేవుడు పరలోకంలో గుర్తించట్లేదండి. కానీ యోబుకి భూమి మీద ఉన్న సంపద కన్నా ఎక్కడ సంపద ఉన్నదంటే పరలోకంలో అతనికంటే ఒక సాక్ష్యం ఉన్నది అక్కడ. ఎందుకంటే మన గురించి కొన్నిసార్లు సాక్ష్యం చెప్పడానికి తోటోళ్ళకే శక్తి సరిపోదు. చాలాసార్లు నిజమండి, ఒక పెళ్ళిళ్ళు కానీ ఏమైనా జరిగితే ఒక విశ్వాస గురించి సాక్ష్యం చెప్పడానికి చాలాసార్లు సేవకులకి ధైర్యం సరిపోదు. అందుకని సింపుల్గా ఏమంటారంటే మీడియం అండి భక్తి జీవితం అంటే ధైర్యంగా చెప్పలేరు. కానీ కొంతమంది గురించి చెప్పారు మన సంఘంలో, ప్రేమ్ కుమార్ సౌతుడి గురించి అనుకుంటా, వాళ్ళ సంఘంలో చెప్పినప్పుడు ఏమన్నారంటే గోల్డ్ అండ్ అన్నారు. ఆయన సాక్ష్యం చెప్పడం అదే చెప్పారు, బెన్నీ పాస్టర్ గారు చెప్పారు గోల్డ్. ఆయన ఆ గోల్డ్ నిజంగా గోల్డ్గానే దేవుడు కాపాడుతూ వచ్చాడు ఆయన్ని. కారణం ఏంటంటే మనకి ఎక్కడెక్కడ సాక్ష్యం ఉండాలంటే ముందు నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉండాలి, ఆమేన్. సంఘంలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి, తోటి విశ్వాసుల మధ్యలో ఒక సాక్ష్యం ఉండాలి, దేవుని యొద్దనే ఒక సాక్ష్యం ఉండాలండి. దేవుని యొద్ద ఎప్పుడు సాక్ష్యం ఉంటుందంటే నీకు ఇక్కడ సాక్ష్యం లేకుండా దేవుడి దగ్గర సాక్ష్యం రాదు. అది ఇక్కడ సాక్ష్యమే మనం కాపాడుకోలేకపోతే అక్కడ సాక్ష్యం రావడం చాలా కష్టం అది. కానీ యోబు గురించి డైరెక్ట్గా దేవుడు సవాలు చేస్తున్నాడు, కేవలం చెప్పడం కాదు. ఏమనంటే యోబు చాలా మంచోడు తెలుసా. అసలు యోబు గురించి దేవుడికి ఎంత వరకు వెళ్ళిందంటే నమ్మకం, ఈ యోబుని ఇప్పుడు ఉన్న పాలంగా సమస్తం తుడిచిపెట్టినా సరే నాకున్న నమ్మకం ఏంటంటే యోబు మీద తను నోరు విప్పి ఒక్క మాట కూడా నన్ను అంటాను. అంటే మనం ఆనందంలో ఉన్నప్పుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం కాదు, కానీ దేవుడికి ఎంత నమ్మకం అంటే నువ్వు యోబును నువ్వు ఎంత పరీక్షల్లో పెట్టు, నువ్వు ఎంత నలుగొడతావో నలుగొట్టు, నువ్వేం చేయగలుగుతావు చేయి, కానీ నేను ప్రూవ్ చేస్తా యోబు ఇంకా నా కొరకు నిలబడతాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్పేటప్పుడు 3 కార్యాలు చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఏమనంటే పరలోకంలో ఒక రిపోర్ట్ ఉన్నది అతని గురించి, అతను యథార్థవంతుడు. యోబు అంటాడు ఏమనంటే నేను చచ్చినను ఆయన నన్ను చంపినను సరే ఇంకా నేను నా యథార్థను వదలకుండా దానినే పట్టుకొని ఉంటాను. అంటే ఏమనంటే ఇది యథార్థత అంటే కేవలం ఇక్కడ సేవకులు చెప్పేదో లేకపోతే కేవలం లేఖనాలే చదివేది కాదు, కానీ అది యోబు లోపల జీర్ణించుకుపోయి ఉన్నదంటే. కారణం ఏంటంటే ఒకవేళ మీరు నన్ను చంపినా సరే నేను చచ్చిపోతా, కానీ ఆ యథార్థత అనేది నా నుండి వేరు చేయడం అనేది అసాధ్యం. ఎంతమంది ఇక్కడ చెప్పగలరు ప్రభువు నువ్వు చంపినను సరే నేను ఇంకా యథార్థతతోనే నేను నిలబడతానయ్యా. అసలు నమ్మకంగా ఉన్నాడు. రెండవది యోబు అందరికన్నా అంటే అక్కడున్న ప్రజల కన్నా దేవుడు చెప్తున్నాడు అతను న్యాయవంతుడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని అక్కడితో ఆగకుండా దేవుడు ఒక సవాలు చేసే సాతానుతో ఏమంటున్నాడంటే కింద రాసినప్పుడు మోషే ఏమన్నాడంటే తూర్పు దిక్కు జనులందరిలో అతని వంటి వాడు లేడు. కానీ దేవుడు అంటున్నాడు భూమి మొత్తంలో అలాగే ఉన్నదండి. భూమి సమస్తాన్ని మీరు జల్లెడ పట్టండి, భూమి మొత్తాన్ని మీరు పరీక్షించిన అతని వంటి వాడు ఒక్కడు లేడు భూమి మీద. గమనించండి, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఎంతమంది కడగబడ్డారంటే ఒక్కళ్ళమే కాదు అనేక మంది మనం కనగబడ్డాం. అంటే కనగబడిన అనేక మందిలో మనం ఒక్కళ్ళం. ఆమేన్. రక్షణ ఎంతమందికి వచ్చినదంటే అనేక మందికి వచ్చిన రక్షణలో మనది కూడా ఒకటి. ఆమేన్. అనేక మంది క్షమించబడిన వారిలో మనం ఒక్కళ్ళం. కానీ యోబు కూడా చల్లలేదు, అనేక మందిలో ఒక్కడు కాదు, అతను ఒక్కడే. ఎంతమందికి అర్థమవుతున్నదో అంటే ఆ రిపోర్ట్ ఎలా ఉన్నదంటే అతని వంటి వాడిని నువ్వు భూమి మీద ఎక్కడ ఎతికినా దొరకడు నీకని. సరే ఒకటి అడుగుతాను, ఎంతమంది కోరుతున్నారు అయ్యా నేను కూడా భూమి మీద
ఇది చాలా సవాలుతో కూడిన కార్యం అండి. భూమి మీద అతని వంటి వాడు లేడు అని మన గురించి చెప్పాలంటే అసలు అక్కడ దాకా ఎందుకు? చర్చిలో వీళ్ళు ఇటువంటి వాడు లేడు అని చెప్పించుకోవడానికే మన సాక్షి జరుపు. సరే, నేను బావులు మిమ్మల్ని అడుగుతాను, ప్రవక్తలందరిలో అతని వంటి వాడు లేడు అని బైబిల్ ఎవరి గురించి చెప్పింది? సార్ 2 పేర్లు చెప్పారు. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి పంపేను. వాటి విషయంలోను బాహుబలమంతటి విషయంలోను మోషే కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యెహోవాను ఇది వరకు పుట్టలేదంటే మళ్ళా ఇంకోళ్ళు పుడతారని అర్థమా? సరే చూద్దామండి. కారణం ఏంటంటే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ మోషేకి దేవుడికి ఉన్న మధ్యలో సంబంధం చాలా లోతైనదండి. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ మోషే పుట్టుక నుండి మీరు గమనిస్తే కారణం ఏమయ్యా అంటే భూమి మీద అతని వంటివాడు లేడు అంటే దేవుని దగ్గర అతనికి ఒక విలువ ఉన్నదని అర్థం. కారణం ఏంటంటే ఇప్పుడు భూమి మీద యోబు వంటి వాడు లేడు గనుక దేవుడు ఏమన్నాడంటే మీ అందరినీ నేను క్షమించాలంటే ఏ ఒక్కడో సరిపడు ప్రార్థన చేయడానికి, ఏ ఒక్కడైతే ఎటువంటి వాడు లేడు అని చెప్పానో అదే యోబుని తీసుకొస్తే మాత్రమే మీ ప్రార్థన ఏంటని అంటున్నాడు దేవుడు అక్కడ. అవునా అండి? ఇప్పుడు ఇక్కడ ఏమన్నదంటే మోషే వంటి వాడు లేడు. సరే, నేను అడుగుదాం అనుకున్నా, మోషే మధ్యవర్తిత్వం ఎక్కడైనా చేశాడా? ఎవరెవరి కొరకు చేశాడు చెప్పండి? ఇశ్రాయేల్ కొరకు, మిరియాము గురించి, అహరోను గురించి, ఫరో కొరకు. సరే, ఇంకా ముందు చూద్దాం. సరే, రాజులందరిలో ఇతని వంటి వాడు లేడు అని ఎవరి గురించి అయినా ఉన్నదా? దావీదు గురించి. సరే, రిఫరెన్స్ 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను ఎవరండి అది? హిజ్కియా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్గా చెప్పేది పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఆ రాజుల గ్రంథాన్ని రాసేది. ఇప్పుడు ఏమనంటే అనేక మంది రాజులు ఈ ఇశ్రాయేలు యొక్క యూదా ప్రాంతాన్ని పరిపాలించారు, కానీ హిజ్కియా వంటి రాజు లేనే లేడు. సరే, హిజ్కియా వంటి రాజు ఎందుకని లేడు? కారణం ఏంటంటే మీరు గమనించండి, అనేక మంది రాజుల పేర్లు మనం చెప్పమంటే చాలా చెప్పచ్చు. దావీదు రాజేనా? సొలొమోన్ రాజేనా? మంచి రాజుల్లో ఆసా ఉన్నాడు కదా, మంచి రాజుల్లో యోతాము ఉన్నాడు కదా, మంచి రాజుల్లో వీరందరూ ఉన్నారు, కానీ హిజ్కియాకి ఇచ్చిన స్థానం మరెందుకని ఏ రాజు అతను వంట వాడు కాడు అని ఎందుకని చెప్పాలి లేఖనం? ఒకసారి 18వ అధ్యాయం 4వ వచనం అండి. వేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి ఏ సర్పం అండి అది? అది ఎక్కడి నుండి వస్తున్నది? ఇశ్రాయేల్ మధ్యలో. ఎక్కడ మోషే, ఎక్కడ హిజ్కియా? ఎంతమందికి అర్థమవుతుందండి? మోషే తర్వాత యెహోషువ వచ్చాడు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ప్రారంభమయ్యారు, రాజుల తర్వాత ఎక్కడో ఉన్నాడు హిజ్కియా. కానీ అక్కడ నుండి ఈ నెహుష్టాన్ అనగా ఇత్తడి సర్పం ఏదైతే మోషే మధ్యలో అరణ్యంలో ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తిపెట్టి ఉంచారో దాన్ని ఇశ్రాయేల్ ఏం చేశారంటే బయటకు చూడంగా ఏమన్నదంటే అందరి మధ్యలో ఎలా ఉన్నదంటే ఇదిగో ఈ ఏదైతే ఇత్తడి సర్పం ఎత్తబడి ఉన్నదో ఒకప్పుడు మోషే మధ్యలో ఇదే ఇత్తడి సర్పం ఉన్నది గనుక మీరు గమనించండి, దేవుడు కొన్ని కార్యాలను అనుమతించినప్పుడు సింపుల్గా అవి ఆరాధనకి పాత్రలుగా మారిపోతారు. అది మనిషి అవ్వకూడదు, ఏ వస్తువు అవ్వకూడదు. దానికి ఎప్పుడైతే ఒకసారి చెప్పారు, ఒకవేళ కొబ్బరి నూనెకు ప్రార్థన చేస్తే కొబ్బరి నూనె దేవుడు అయిపోతాడు కొంతమందికి. ఒకవేళ
ఏది దేవుడు కాదండి. దేవుడు ఎవరంటే దేవుడే దేవుడు. ఆయన ఏ కార్యరూపంలో అయినా పని చేయగలిగిన దేవుడు. కానీ ఏది మన కొరకు విగ్రహంగా చేసుకోకూడదు. అది ఆఖరికి సేవకుని కూడా నువ్వెన్నడు విగ్రహంగా చేసుకోకూడదు. అందరికీ దేవుడు ఎవరంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన కానీ గమనించండి, నెహుష్టాన్ దగ్గర ఏమున్నదంటే చూడ్డానికి ఇత్తడి సర్పం. అది అందరి మధ్యలో ఏమున్నదంటే చూడు, ఆ రోజు అనేక మంది ఇశ్రాయేలు చనిపోయేటప్పుడు, కానీ ఆ రోజున మోషే ఎంక చూస్తే వాళ్ళకి జీవం రాలేదు, లేక అహరోను ఎంక చూస్తే జీవం రాలా, కానీ వీళ్ళందరూ బ్రతకాలంటే ఆ రోజున దేవుడు నిలబెట్టింది ఏంటంటే ఇత్తడి సర్పాన్ని. కనుక ఇత్తడి సర్పాన్ని చూస్తా 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 కొన్ని రోజులకి ఏం చేశారంటే అసలు ఇత్తడి సర్పాన్ని దేవునిగా చేశారు. ఎంతమందికి అర్థమవుతుందో? కానీ హిజ్కియా చూసినప్పుడు ఏమంటున్నాడంటే మీరంతా కేవలం ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారు, కానీ నేను ఇత్తడి సర్పం వెనుకున్న కార్యమేదో నేను చూడగలుగుతున్నా. మీ మధ్యలో సాతానే దేవుడుగా ఆరాధించబడుతున్నాడని ఏ రాజు పడగొట్టలా, కానీ హిజ్కియా ఒక్కడే తన ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఏమనంటే ఇక మీదట ఇశ్రాయేలు మధ్యలో నెహుష్టాన్ ఉండకూడదు, కానీ నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని చెప్పిన దేవుడే ఆయనే దేవుడుగా మన మధ్యలోనికి రావాలి. ఈ రోజున దేవుడు నెహుష్టాన్ పగలగొట్టాడా? మీరు గమనించండి, అనేకమైన కార్యాలు ఈ రోజుకి దైవికమైన కార్యాలుగా కొనియాడబడుతున్నాయి. మీకు సింపుల్గా చెప్తాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. ఆ నామాల వెనుక పనిచేస్తున్నది ఎవరు? అసలు నామం ఎక్కడిది? అంతే కదా. అంటే నామం అంటే నేను అనేది ఆ మూడిటి గురించి వివరిస్తున్నది ఏది? బైబిల్ ఏమైనా వివరిస్తున్నది అంటే ఆ తండ్రి ఎవరో కాదు, యెహోవాయే తండ్రి, కుమారుడు ఎవరో కాదు, ఆ యెహోవాయే మనిషి రూపుగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మన కొరకు రక్తాన్ని ఖర్చు, ఆయన విమోచన పత్రాన్ని ఎందుకయ్యా అంటే ఆ విమోచన గ్రంథాన్ని ఆయన విడిపించాలి కనుక మనిషిగా వచ్చాడు. ఆయన అదే దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చాడు. ఇదంతా ఇక్కడ బైబిల్. కానీ సేమ్ దీన్నే మీరు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది కానీ కొంచెం వేరు చేస్తే పూర్తి వాక్యమే తప్పి వెళ్ళిపోతుంది. నెహుష్టాన్ అంటే చూడడానికి విగ్రహంలా కనబడదు, దైవికమైన కార్యంగా ఉండి అన్యత్వంలోనికి వెళ్తుంది. దేవుడు ఈ కాలంలో కూడా ఒక ప్రవక్తను పంపాడు. ఏమంటే ఈ నెహుష్టాన్ని పగలగొట్టడానికి, నిజమైన దేవుడు మన మధ్యలో ఆరాధించబడ్డానికి, దేవుడు మళ్ళీ తిరిగి ఒకే ఒక్కడని చెప్పడానికి. ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? హిజ్కియా గురించి లేఖనం ఏమంటుందంటే హిజ్కియా అంటే రాజు లేడు అక్కడ. కారణం ఇంతకు ముందు నెహుష్టాన్ ఉన్నది, కానీ హిజ్కియా తర్వాత నెహుష్టాన్ ఉండే అవకాశమే లేదు అక్కడ. సరే, ఇంకా ఎవరైనా రాజులు ఉన్నారా? అటువంటి వారు లేరు అని చెప్పడానికి లేదా? సరే అండి, 2 రాజుల గ్రంథం 23-25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు. మనం కూడా యోషియాలా ఉండేట్లు దేవుడు దయ చూపును గాక. లేఖనం ఏ నుండి జెడ్ వరకు నెరవేర్చే శక్తిని ఆయన మనకిచ్చును గాక. అక్కడ ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు, అతని తరువాత అయినను అతని వంటి వాడు లేడు. కారణం ఏంటి తెలుసా అండి? ఇశ్రాయేల్ని పరిపాలించిన అతి చివరి మంచి రాజు యోషియానే. యోషియా తర్వాత ఇశ్రాయేల్కి ఇక మంచి రాజు లేనే లేడు. యోషియాతో ఫైనల్ లేడు. ఎంతమంది యోషియా గురించి ఇంతకుముందు పూర్తిగా చదివిన వాళ్ళు ఉన్నారా లేఖనాల్లో? యోషియా ఎంత పవర్ఫుల్ అంటే ఎంత దేవుడికి ఎంత విధేయుడిగా ఉన్నాడంటే దాదాపు అతను 8 నేను ముందే చెప్పాను, ఈరోజు ప్రీచింగ్లా ఉండదు, కొంచెం స్టడీగానే ఉంటుంది. 8 సంవత్సరాల వయసులో అతను దాదాపుగా సింహాసనం ఎక్కుతాడు. అతను యోషియా సింహాసనం ఎక్కేసరికి ముందు అంతా అన్యత్వం చేత నింపబడింది ఇశ్రాయేల్ దేశం అంతా, భూభాగం అంతా. కానీ యోషియా అసలు పుట్టక మునిపే దేవుడు యెరోబాము దగ్గరకు ఒక ప్రవక్తను పంపాడు. ఏమనంటే నువ్వు దేని మీద అయితే దేవుడికి ఆరాధించాల్సిన దాన్ని అన్ని విగ్రహాలకు ఆరాధిస్తున్నావో ఒక రోజున యోషియా అనేవాడు ఒకడు పుడతాడు. ఇశ్రాయేల్ అప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏమనంటే దేవుడు చెప్పాడు యోషియా అనేవాడు ఒకడు పుడతాడు, అతను దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఇదే బలిపీఠం మీద ఏదైతే అన్ని విగ్రహాలకు ఆరాధించారో మనుషుల శల్యాలనే కాలుస్తాడని యోషియా చెప్పాడని అందరూ ఎదురు చూస్తారు. యోషియా 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 యోషియా. మీరు దానియేలుని మీరు చూడండి, దానియేలు మీద ఉన్న ప్రభావంలో కొంత ప్రభావం యోషియాది. మీరు యెహెజ్కేలుని గమనించండి, యెహెజ్కేలు మీద ఉన్న ప్రభావంలో కొంత ప్రభావం యోషియాది. వీళ్ళందరినీ ప్రభావితం చేసిన రాజులు అంటే ఎప్పుడైతే వీళ్ళంతా రాజ్యంలో ప్రజలుగా ఉన్నప్పుడు కొంతమంది చిన్నవారుగా ఉన్నారు, కొంతమంది యవనస్తులుగా ఉన్నారు. దానియేలు అప్పటికి చిన్నవాడు. వీళ్ళందరూ చిన్నవారుగా ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్నప్పుడు పూర్తి అన్యత్వం ఉన్నప్పుడు వారి మధ్యలో ఒక హీరోలా లేచాడు యోషియా.
ఎప్పుడైతే యోషియా రాజుగా మారాడో అతను చిన్నవాడే, కానీ అతను హృదయం చిన్నది కాదండి. చిన్నవాడే సింహాసనం ఎక్కాడు. కానీ ఒకరోజున అడుగుతున్నాడు, అయ్యా మీరు వెళ్ళి అప్పటికి దేవుని మందిర తలుపులన్నీ మూసేశారు, అసలు దేవుని ఆరాధన అనేది లేదు వారి మధ్యలో. ఈ లోపల అక్కడి నుండి అక్కడ వారికి ఒక గ్రంథం దొరికితే ఆ గ్రంథాన్ని తీసుకొస్తారు యోషియాకి. చిన్నోడు అతను, ఇక 18 సంవత్సరాలు, ఇంకొంచెం అతను ఏలుబడిలో 18వ సంవత్సరం అన్నట్టు రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి సిద్కియా చేతికి, అంటే ఈ యొక్క యోషియా రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దానిలో ఏమున్నదో చదవమంటాడు. ఎప్పుడైతే ఆ లేఖనాలు చదువుతుంటే పూర్తి అసలు ఆ చదివిన లేఖనాలన్నింటిలో ఒక్కడు కూడా కృపవచనం ఉండదండి. సమస్తము కీడు 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 కీడు. ఈ యెరూషలేం అంతటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఈ ప్రజలందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే వివరిస్తా ఉండగానే చిన్నోడే, కానీ హృదయం ఏమైందంటే వెంటనే వస్త్రాలు ఒక్కసారిగా చించుకొని 2 గుండెలు బాదుకొని ఏడుస్తాడయ్యా, ఈ కీడు నా మీదకి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? కారణం ఏంటంటే కొన్నిసార్లు కీడు కల్పించబడి ఉన్న కేవలం యొక్క పశ్చాత్తాప ప్రార్థన వచ్చే కీడును కూడా ఆపేస్తుందండి. అసలు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏమనంటే ఎప్పుడు వెళ్ళి ప్రజలందరినీ నాశనం చేయాలని. కానీ యోషియా ఎప్పుడైతే రాజుగా అతను సింహాసనం ఎక్కిన తర్వాత దేవుడు ముందు ఒప్పుకుంటాడు ఏమంటే వెంటనే ప్రవక్త దగ్గరికి పంపి అడుగుతాడు, అయ్యా దయచేసి మీరు ప్రవక్తను కనుక్కోండి, ప్రవక్తుడి దగ్గరికి వెళ్ళి ఈ కీడంతా మా మీదగా నిర్ణయించబడి ఉన్నది, కానీ మేము చనిపోకూడదంటే ఏం చేయాలి? ఇతని ఏడుపు చూసి వెంటనే ఆవిడేమంటదంటే, యెహోవా ఈలాగ సెలవిచ్చుచూ ఉండినాడు, నేను తెప్పించాలనుకున్న కీడు తెప్పిస్తా, కానీ నువ్వు తగ్గించుకొని ఉన్నావు కనుక, నువ్వు కన్నీరు విడిచావు కనుక నీ కన్నులతో ఈ కీడు చూడవు, నువ్వు సమాధానంగా నీ తండ్రి ఎత్తుకు నీ పితరుల ఎత్తుకు నువ్వు చేరుదు అని. దేవుడు కారణం ఏంటి అంటే అసలు ఆయన కీడు తేవాలన్నా ఒకే ఒక్కడి వల్ల ఇశ్రాయేలు మీద కీడు తేలేకపోతున్నాడు. ఎవరు తెలుసా అండి? యోషియా. ఒక్క యోషియా మధ్యలో ఉంటే కీడు కూడా రాలేపోతుంది ఇశ్రాయేలు మీదకి. దేవుడు యోషియాని తొలగించే వరకు దేవుడు ఏ కీడు ఇశ్రాయేలు మధ్యలో తెగల. ఎందుకు లేఖనం ఏముంటుందంటే అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. విశ్వాసుల్లో కూడా చెప్పచ్చా అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అని ఎవరు ఉన్నారా? పౌలుని అడుగుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 20 నుండి చదువుతామండి ఒకసారి. అతని యోగ్యత తిమోతి గురించి చెప్తున్నాడండి. అతని యోగ్యతని మీరు ఎరుగుదురు. ఒకసారి 20వ వచనం నుండి చదవండి అక్క. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడును నా యొద్ద లేడు. అందరూ తమ యొక్క సొంత కార్యములను చూచుచున్నారు కానీ అనేక మంది ఉన్నారు పౌలు దగ్గర. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే తిమోతి వంటి వాడు ఎవడు లేడు మీ గురించి ఆలోచించేవాడు. హీజ్ నెంబర్ 1. రాజుల్లో ఉన్నారు ఏమనంటే ఇతని వంటి వాడు ఎవడు లేడు. ప్రవక్తుల్లో ఉన్నారు ఇతని వంటి వారు ఎవరు లేరు. విశ్వాసుల్లో ఉన్నారు ఇతని వంటి వారు ఎవరు లేరు. ఇక్కడ మనం అడగచ్చా సంఘంలో ఇటువంటి విశ్వాసి లేడు అని సాక్ష్యం మనకు రాగలదా? దేవుడు ఇచ్చిన గాక. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే భూమి మీద ఒకడు యోబు గురించి ఎప్పుడైతే ఇటువంటి రిపోర్ట్ వస్తున్నదో, ఎప్పుడైతే యోబు గురించి చెప్పగానే సాతాను ఏమన్నాడంటే అయ్యా నీ చేతుల్లో నీ దగ్గర ఉంచుకొని ఇతని వంటి వాడు ఒక్కడు లేడు, ఇతని వంటి వాడు ఒక్కడు లేడు, ఇతని వంటి వాడు ఒక్కడు లేడు నువ్వు అనడం కాదు, కానీ ఒక్కసారి నాకు ఛాన్స్ అతను ఎవరో నేను చూపిస్తా. నువ్వు నీ చేతిలో ఉన్నప్పుడు ఏమంటే నువ్వు సర్వం అంతా నీ యొక్క చేతుల్లో పెట్టి దీవించి ఇతని వంటి వాడు ఒక్కడు లేడు అన్నావు. కానీ ఒక్కసారిగానే నా చేతికి నువ్వు యోబుని ఇచ్చావనుకో, యోబు ఎవరో నేను ప్రూవ్ చేస్తా. మీరు చాలాసార్లు చూడండి స్వీట్ షాప్కి వెళ్ళగానే ఆ స్వీట్లు ప్యాక్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ప్యాక్ చేసే ముందు కూడా దాని టేస్ట్ ఏంటో తెలియడానికి ముందు చిన్న పీస్ మన చేతిలో పెడతాడు. ఒకసారి టేస్ట్ చూడండి. ఎప్పుడైతే మనం తీసుకోగానే ఏమంటే అబ్బా బాగున్నది, నువ్వు ఇంకా పూర్తిగా తినలా కొంచెం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు యోబు గురించి నేను సాక్ష్యం చెప్తా. దెయ్యం అంటుంది సరే నువ్వు సాక్ష్యం చెప్తావయ్యా నేను కాదన్నావు, కానీ ఒక్క ఛాన్స్ నాకు. గడిచిన దినాల్లో సేవకులు పంచుకున్నది అది ఇక్కడ మీకు రిపీట్ కూడా అవ్వలేదు ఆ వాక్యం. దేవుడు ప్రతి ఒక్కరు ఎవరెవరినైతే దేవుడు ఈ వీళ్ళు గ్రేట్ హీరోస్ అంటాడో సాతాను ఖచ్చితంగా అడుగుతాడంటే ఏమనంటే ఒక్కసారి నా చేతికి ప్రభువా. దేవుడు అన్నాడంట మోషే నీ వంటి వాడు లేడు అని. వెంటనే సాతాను అన్నాడంట ఒక్కసారి నా చేతికి ప్రభువా మోషే వంటి వాడు ఉన్నాడో లేడో నేను చూపిస్తాను. ఓ ఏలియాని అనేక మంది వెంబడించారు కానీ ఎలీషా వంటి వాడు ఒక్కడునూ లేడు. ప్రభువా ఎలీషాని ఒక్కసారి నా చేతికి ప్రభువా పడ్డా పడలేదా అండి? ఆత్మాభిషేకంతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి క్షిపించగానే 42 మంది పిల్లలు చనిపోయారు అక్కడ.
ప్రతి ఒక్కరి దగ్గర సాతాను ఏమన్నాడంటే ఒక్క ఛాన్స్, ఒక్కసారి ప్రభువా వాళ్ళ ఒరిజినల్ కలర్ ఏంటో నేను బయటికి తీసుకొస్తా. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే యోబు దగ్గర ఈ కార్యం జరిగేటప్పుడు, కానీ యోబు గురించి సాక్ష్యం చెప్పడానికి దేవుడు భయపడట్లా, రెండు సాతాను చేతికి ఇవ్వడానికి కూడా దేవుడు భయపడట్లా. దేవుడికి ఏం నమ్మకం ఉన్నదంటే, నేను సాక్ష్యం చెప్పినప్పుడు యోబు ఎలా నిలబడ్డాడు, నీ చేతికి ఇచ్చినా సరే యోబు ఇంకా గోల్డ్గానే ఉంటాడు. యోబు జీవితంలో మార్పు అనేది జరగదు. నువ్వేం చేస్తావో చేయి సాతానా, నేను ఇంకా ఛాలెంజ్ చేస్తా. యోబు ఏమాత్రమో తగ్గడు, కానీ యోబు ఇంకా నిలబడతానే ఉంటాడు భక్తి జీవితం. మన గురించి కూడా చెప్పవచ్చు నా దేవుడు. ఓ ప్రభా ఒకవేళ సాతాను వచ్చి, ఓ ప్రభా ఈరోజు బుధవారం ఎనికే పాడ ఆరాధనలో పలానా బ్రదరు పలానా సిస్టర్ ఆమెన్ అన్నారు, ఒక్క ఛాన్స్ ప్రభా. మీరు కంగారు పడిపోకండి. దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే యోబు మీద నమ్మకం ఉన్నది దేవుడికి. యోబుని ఇచ్చినా సరే ముందు ఎలా ఉన్నాడో ఇచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటాడు యోబు అని. నిన్ను కూడా ఇస్తాడా సాతాను చేతికి? ఫస్ట్ సాక్ష్యం సంపాదిస్తే ఇస్తాడు. సాక్ష్యం సంపాదించుకుంటూ ఇస్తే పరిస్థితులు మారిపోతాయి. కనుకనే ఆయన నువ్వు భరించలేని శ్రమ నీ మీద మోపడు, కానీ నీ శక్తి ఎంతో ఆ శక్తికి తగ్గట్టు మాత్రమే అనుమతిస్తాడు ఆయన. లేఖనం అలాగే చెప్తున్నదా లేదండి? అయితే మీరు గమనించండి, ఈ ఛాలెంజ్ గమనించండి. ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను. సరే, ఈ సాయంకాలం ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను, మధ్యలో యోబు కాదు. కానీ ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను, మధ్యలో ఇప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్పి దేవుడు కానీ కిందకి దిగొచ్చి, ఓ సాతానా భూమి అంతటి మీద అంటే, ఊరికి ఉదాహరణ చెప్తున్నా, పిల్లల పేరు చెప్తానండి, మళ్ళీ పెద్దోళ్ళ పేరు చెప్తాను, నా పేరు చెప్పాడు. రాజకుమారం అంటూ భక్తులు లేడు తెలుసా అంటే, మీకు విషయం చెప్పనా, అసలు పరలోకంలో కంగారు కంటే ముందు మనకు కంగారు వచ్చుద్ది. ఎందుకంటే మన గురించి మనకు చాలా క్లారిటీ తెలుసు. కానీ మీరు గమనించండి, ఎన్నడూ ఆయన శోధించే దేవుడు కాదు. ఆయన పరిశోధిస్తూనే ఉంటాడు. కాలు జారిపోతుందంటే మళ్ళీ పట్టుకొని నిలబెడతానే ఉంటాడు. ఎందుకంటే ముందే నేను చూశాడు కదా నువ్వు జయిస్తావని. ఎలా వదిలిపెట్టగలడు ఆయన శ్రమలో? అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే కానీ మీరు లేఖనాలన్నీ గమనించినా, మన ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒకే బరువును మోయలేరు. నేను మోసిన బరువు మీరు మోయలేరు, మీరు మోసిన బరువు నేను మోయలేను. ప్రతి ఒక్కరికి వాళ్ళ కండరాలను బట్టి, వాళ్ళ ఎదుగుదలను బట్టి ఎలా ఉంటుందో, ఒకవేళ దేవుడు నాకు అనుమతించిన శ్రమ మీకు అనుమతిస్తే మీలో చాలామంది మోయలేకపోవచ్చు. మీకు అనుమతించిన శ్రమ నాకు అనుమతిస్తే నేను మోయలేకపోవచ్చు. కారణం ఏమయ్యా అంటే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో, దేంట్లో, గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు, ఈ స్కూల్లో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో ఆ క్లాస్కి తగ్గ ఎగ్జామే పెడతాడు దేవుడు నీకు. అంతకన్నా ఎక్కువ పెట్టా నువ్వు ఫెయిల్ అయిపోతావని ఆయనకి తెలుసు. అంతకన్నా తక్కువ అసలు పెట్టాడు ఆయన. నీకు తగ్గట్టుగా, నీకు పోటాపోటీగా ఎగ్జామ్ పెడతా వెళ్తాడు ఆయన. అయితే యోబు విషయంలో మీరు లేఖనాలన్నీ గమనించండి. కారణం మీరు గమనించండి, బైబిల్ మొత్తంలో ఒకరు మాట్లాడుకున్న సంభాషణలు రాశారా బైబిల్లో? కాదండి. అంటే ఇప్పుడు అబ్రహాము శారాతో ఇలా అనను రాసుందా? రాసుందా? హాగర్తో ఇలా అనను రాసుందా లేదా? కానీ మీరు ఎక్కడ చూసినా లిమిట్గా ఉంటుంది. కానీ యోబు గ్రంథం చూడండి, అదంతా మాట్లాడటమే. ముగ్గురు స్నేహితులు యోబు కూర్చొని మాట్లాడిన దానికి దేవుడు ఇన్ని పేజీలు కేటాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరి కోసం? ఫైనల్లో ఇంకో టెస్ట్ ఉండబోతుంది కనుక, మరికొద్ది యోబులు భూమి మీద ఉంటారు కనుకనే వ్యూ ముందే ప్లే చేసి పెట్టాడు ఆయన. మోషే అనొచ్చు, మోషే ప్రభువా ఏమున్నా దీంట్లో, నువ్వు అగ్నిస్తంభంలో వచ్చావని లేదు, వాళ్ళేమో విచిత్రంగా మాట్లాడుతున్నారు వచ్చిన స్నేహితులు అంటే, రాయి మోషే ఏంటి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు మాట్లాడింది రాయి, 1 అధ్యాయం 2 3 4 5 6 7 టోటల్ కన్వర్జేషన్ మొత్తం రాయించాడు యోబు. చాలా స్పెషల్ బుక్ అండి ఇది. ఏమయ్యా అంటే, ఇది పునరుద్ధానాన్ని గురించి మాట్లాడే గ్రంథం ఇది, యోబు గ్రంథం. కనుకనే దీన్ని ఎస్తేరు పక్కన పెట్టారు. ఏమయ్యా అంటే, ఎప్పుడైతే ఈ ఎస్తేరు వస్తుందో తర్వాత జరిగేది ఏంటంటే, ఎంతమంది మొట్టమొదటి పునరుద్ధానంలో ఉందామని కోరుతున్నారు? నెహెమ్యా, ఎస్తేరు, యోబు. ఇశ్రాయేలు వెళ్ళడం, ఇక్కడ నుండి దేవుడు వధువును తీసుకోవడం, తర్వాత వచ్చేది ఏంటంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతూ, నేను చనిపోయినను సరే, నా శరీరం క్షీణించను సరే, నేను తిరిగి ఆయన మళ్ళా ముఖాముఖిగా చూసే రోజు ఒకటి రాబోతా ఉన్నది. చెప్పొచ్చునా మనం కూడా? అయితే మీరు గమనించండి, యోబు శ్రమని ఒక్కసారి మీరు గమనిస్తే కొంచెం ప్రాక్టికల్ వ్యూలో చూద్దాం. అంటే మన యోబు గ్రంథం, మీలో యోబు గ్రంథం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పూర్తిగా చదివిన వాళ్ళు, సంపూర్ణంగా చదివిన వాళ్ళు. నిజానికి యోబు గ్రంథం చదివితే మళ్ళా చదవాలనిపిస్తుంది. ఎన్ని విషయాలు. అయితే మన శ్రమలకి యోబు శ్రమలకి ఒక వ్యత్యాసం ఉన్నదండి.
మన శ్రమలు కానీ బైబిల్లో ఎగ్జాంపుల్గా పెట్టుంటే మన తర్వాత ఎవరికి ఉపయోగపడేవి అవి. ఎందుకంటే మన తర్వాత వాళ్ళు మనకన్నా ఎక్కువ శ్రమలు తర్వాత వాళ్ళు. కానీ యోబు శ్రమలు ఎలాంటివి అంటే ఫస్ట్ క్లాస్, అంటే ఇక టాప్ అనే లిస్ట్లో పెట్టాడు దేవుడు. నీ ఎవరి కష్టం అంటే మీలో ఎవరి కష్టం వచ్చినా ఆయన అంక చూడండి. మీకు ఎవరి కష్టం వచ్చినా ఆయన అంక చూడండి, మీ కష్టాలుగా అనిపించవు. కారణం ఏంటంటే మీరు గమనించండి, పౌలు ఏమంటాడంటే మేము అపాయంలో ఉన్నను సరే ఉపాయము లేని వారము కాము అంటాడు. ఒకవేళ మేము కష్టాల్లో ఉన్నను సరే నిస్సహాయము కాదు, ఎందుకంటే మాకు దేవుని కృప ఎల్లప్పుడు సహాయం చేస్తా ఉంది. కారణం ఏంటంటే ఒక దిక్కు నుండి దేవుడు నీకు శ్రమనిస్తే మీరు ఖచ్చితంగా గమనించండి, మీ జీవితంలో మీకు కష్టం వచ్చినా నాకు కష్టం వస్తుంది. ఇక్కడ కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తితే మేమందరం మీకు క్లాప్స్ కొడతాం, ఎవరు లేరండి. కానీ మీకు శ్రమ రావడం ఎంత నిజమో, కానీ మీరు కొంచెం కూర్చొని ఆలోచిస్తే ఒక దేవుడు అన్ని దిక్కులు మీకు శ్రమనివ్వడండి. ఒక దిక్కు శ్రమనిస్తాడు, కానీ ఏదో దిక్కున మళ్ళీ మీరు సంతోషించే కార్యాన్ని ఉంచుతాడు ఆయన. ఏదో దిక్కున ఆదరణతో కూడిన కార్యాన్ని ఉంచుతాడు. ఏదో దిక్కున నేను ఇంకా నీతో ఉన్నానని తెలియజేస్తా, రుజువుపరుస్తూనే ఉంటాడు. కానీ యోబు విషయంలో స్టోరీ అది కాదు. కారణం ఏంటంటే ఎప్పుడన్నా స్కూల్లో కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే చేయి చాపమంటారు. చాపిన తర్వాత ఎప్పుడైతే స్కూల్లో టీచర్ లాగా ఒకటి కొడతారో వెంటనే కొట్టంగానే చేసే పిల్లోడు ఏం చేస్తాడు, ముందు అప్పటికి లాగుతూ ఉండగానే తర్వాత రే నువ్వు లాగావో వాళ్ళు ముందే చెప్తారు, నువ్వు లాగితే ఇంకో 2 దెబ్బలు ఎక్స్ట్రా ఏదో ఒకటి భరించి ఎప్పుడైతే చెయ్యి వాసిపోతుందో చెయ్యి అనగానే ఖచ్చితంగా వెంటనే చేసే పని ఏంటి, దేనికి సెకండ్ దానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అవునా కదా అండి? ఫస్ట్ తిన్నాడు దెబ్బ, ఇప్పుడేమో అంటే కొంచెం రిలీఫ్ వస్తే భరించిన లెక్క పెట్టుకుని ఇంకా 3 ఉన్నాయా, ఈ టైం దానికంటే కొంచెం రిలీఫ్ కావాలి. మన జీవితాల్లో కూడా దేవుడు ఒక కష్టం వెంబడి కష్టం ఇవ్వడు, కానీ కష్టం ఇచ్చి కొంచెం రిలీఫ్ ఇస్తాడు దేవుడు. మన పుట్టుకు నుండి చనిపోయే వరకు దేవుడు కష్టాలు పెడతాడండి, కానీ వాటిలో రిలీఫ్ ఇస్తూ ఉంటాడు. అయ్యే కష్టాలు దేనికంటే నిన్ను కొంచెం వంచడానికి, నిన్ను కొంచెం ఆయన రూపులో తీసుకురావడానికి, ఆయనే నిన్ను చూసుకోవడానికి, నీలో చూడడానికి ఇవన్నీ అనుమతిస్తాడు. కానీ మధ్యలో మనకి రిలీఫ్ ఇస్తూ ఉంటాడు. కొంచెం దెబ్బలు తిని ప్రభోయనంగానే మళ్ళీ దేవుడు కొంచెం ఆగండి అని అనగానే అసలు నేను ఇక్కడికి రాలేననుకున్నా చర్చిగా, కానీ దేవుడు చాలా కృప చూపాడు. దేవుడు అనుకుంటుంటాడు ఇది కొంచెం సేపు రిలీఫ్ అయినా ఆయన మళ్ళీ సెకండ్ ప్లాన్ రాను కమింగ్ మళ్ళీ ప్రభు మొన్న అయిపోయింది అనుకున్నా, రిలీఫ్ కొంచెం సేపు. కానీ యోబు విషయంలో అలా లేదండి. నిజానికి యోబు గ్రంథం పటా అని చదవకుండా కూర్చొని ఆలోచిస్తే మీకు నాకు శ్రమ వచ్చినా మనకు 100% తెలుసు మనం చేసిన ఏదో పొరపాటు వల్ల వచ్చిందని. ఇక్కడ యోబులాగా ఎవ్వరూ చెప్పలేరు నేను నా బాల్యప్రాయం మొదలుకొని దేవుని కొరకు జీవించానని. మన ఆరాధనకు వచ్చిన తర్వాత మనం జీవించలేదు. కానీ యోబుకున్న కాన్ఫిడెన్స్ అంటే అది దేవుడికే ఉన్న కాన్ఫిడెన్స్ ఏమంటే యోబు ఎన్నడూ దోషం చేయలేదు. తనకు ఊహ తెలిసినప్పుడు, ఎందుకంటే అసలు మౌన సాక్ష్యం కాదు పరలోకంలో ఒక వ్యక్తి గురించి చెప్పి అతని వంటి వాడు ఇన్ని కోట్ల మందిలో లేడు అని చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే యోబు విషయానికి వచ్చేసరికి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, రిలీఫ్ ఇవ్వలేదండి దేవుడు ఎక్కడ. మీరు గమనించండి లేఖనం. ఎప్పుడైతే యోబు ఇలా ఒక్కడే కూర్చొని ఉన్నాడో అసలు అతనికి క్లూ కూడా లేదు. అంటే దేవుడు ముందు కళ చూపించి నీకు పలానా ఇబ్బంది వస్తుంది, మీరు స్మరణ సంకాల్లో చదివితే ఏమంటుందంటే నీకు 10 దినములు శ్రమ కలుగును ఆయనను భయపడకు నేను నీతో ఉన్నానని. కానీ యోబు దగ్గర కళ లేదు, దర్శనం లేదు, ఏదో ముందు చెప్పడం ఏమీ లేదు, అంతా సైలెంట్ అంతా హ్యాపీ. ఒక్కసారిగా పట్టామని ఎప్పుడైతే డోర్ గుద్దుకుంటా టక ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అసలు యోబు క్లూ లేదు. యోబు ఇంకా దేవుని స్తుతించుకుంటూ ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పరుగు రాగానే ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళంతా కానీ మొత్తం అంత దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు, మొత్తం బట్టలని చినిగిపోయినా, మొత్తం మురికి అయిపోయాడు. ఉండి ఒక్కసారిగా ఏడుస్తున్నాడు. అరే యోబు దగ్గర ఏడ్చే దాసులు ఉండరండి. కారణం యోబు అంటాడు, అయ్యా నా దగ్గర ఎవరైనా ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్టకుండా నేను రోజు ఆనందం లేదంటాడు. మీరు యోబు గ్రంథం చదివితే అసలు యోబు యథార్థత ముందు మన యథార్థత ఎందుకు పనికిరాదండి. ప్రతి ఒక్కడు వివరించుకుంటూ వస్తాడు. నా పనివారి విషయంలో నేను ఎలా ఉన్నా, నా తోటి వారి మధ్యలో ఎలా ఉన్నా, నా దగ్గర యోబు ఏమంటాడంటే అసలు నా దగ్గర ఉంటే నన్ను చూసిన వాడు యోబును చూడంగానే బయటికి సాక్ష్యం చెప్పుకునేవాళ్ళంట. పాప ఏమి దీవించాడయ్యా దేవుడు యోబుని. కానీ ఇటువంటి వానింటిలో ఎప్పుడైతే ఒకడు పరిగెత్తుకుంటూ ఒక ఏడుపు ముఖంతో వస్తున్నాడు. ఏమైంది అందరూ సడన్గా షాక్. అయ్యా పలానా స్థలంలో అగ్నిపడి నీకున్న గొర్రెలు అన్నీ దహించబడినవి. షాక్లో ఉన్నాడు. అంటే ఏమనంటే అప్పుడే దెబ్బ తగిలినట్ట. అసలు ఏంటిది
మనకి ఇదంతా అక్కర్లేదండి. మనం ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నప్పుడు గబుక్కున బయట నుండి వచ్చి నీ బండి తగలపడిపోయిందంటే మనం ఏం చేస్తాం? అంటే మన బండి కాలిపోయిందంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు గాడిదలు గుర్రాలంటే ఆ రోజు వాళ్ళకున్న ఆస్తుంది. అసలు ఒక్కటి వినడానికే మన గుండెల్లో ధైర్యం సరిపోదు. కూర్చొని అది ఇంకా ఏంటి అని ఇంకా మాట్లాడుతూ ఉండగా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తాం. ఒక వ్యక్తి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా రిలీఫ్ రాలే. ఏమి జరిగిందో దేవుడిని అడిగే లోపలే టక లెఫ్ట్ సైడ్ నుండి ఇంకోటి మళ్ళీ డోర్ కొట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మన ఇటు చూస్తే సేమ్ పొజిషన్. ఏమైంది? నువ్వేమి అయ్యా, మీ దగ్గర ఉన్న పని వారిని అందరినీ ఖడ్గం చేత హతమార్చి ఆ ఉన్న జంతువులను, ఆ పశువులను వారు ఏమి మీరు గమనించండి. లేఖనం మాట్లాడుతూ ఉండగానే ఒకరితో మాట్లాడుతూ ఇంకోటి ఇతనితో మాట్లాడుతూ ఇంకోటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కానీ వీటన్నిటికన్నా తన హృదయాన్ని ఎక్కువ నిలిపే కార్యం ఏంటంటే, కానీ ఫైనల్గా ఒకడు వచ్చాడు. అయ్యా, ఆస్తి పోవడం ఇవన్నీ పోవడం కాదు, కానీ నీ కుమారులు మొత్తం చనిపోయారయ్యా, నీ కుటుంబం అంతా చనిపోయినది. ఆ మూమెంట్లో మనం ఉంటే ఒక్క పిల్లోడు గురించి వార్త వినడానికి మన హృదయం సరిపోదు. కానీ ఒక్కడు నిలబడి 4 వైపుల నుండి టపా 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 మన ఒక్కొక్క వార్త వస్తుంటే మనమైతే కృంగి కుషించిపోతాం వాస్తవం చెప్పాలంటే. కానీ యోబు హృదయంలో ఎంత వేదన రావాలంటే, అసలు నేను ఏ పొరపాటు చేశాను ప్రభువా, ఏ దోషం చేశా, ఏమనట్ల. కారణం కొన్నిసార్లు నువ్వు ఏడవడానికి కూడా తట్టుకోలేని శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు యోబు సరెండర్ అయిపోతున్నాడు. అయ్యా, మొత్తం అడ్రస్ అంతా తీసేసి తలంతా గొరిగించుకొని అక్కడ నిలబడి ఇప్పుడు 2 వేదికలు చూస్తున్నాయి. పరలోకం నుండి ఒక వేదిక చూస్తున్నది. ఏమంటే, ఈ అటాక్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు ముందే ఛాలెంజ్ చేశాడు, నువ్వేం చేసినా యోబు నా కొరకు నిలబడతాడని. పైనుండి దేవదూతలన్నీ తొంగి చూస్తున్నాయి. ఏమంటాడు యోబు ఇప్పుడు? సేమ్ ఎప్పుడైతే అంత ఆకర్షణీయంగా చూస్తున్నాయో కిందున్న పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ చూస్తున్నాయి. ఏమంటాడు యోబు ఇప్పుడు? పరలోకం పాతాళం ఒకప్పుడు నీ అంక నా అంక కూడా చూస్తుంటాయి. ఏమంటాడు విశ్వాసి ఇప్పుడు? ఆయన యోబు అంటున్నాడు, అయ్యా, నేను తల్లి గర్భం నుండి దిగంబరునిగా వచ్చా, దిగంబరునిగానే పోతాను, కానీ సమస్తము యెహోవా ఇచ్చను, సమస్తము యెహోవా తీసుకొని పోయినను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. అసలు శత్రువుకి లాగి దవడ మీద కొట్టినట్టున్నదంట. అసలు దేవుడు ఇప్పుడు సాక్ష్యం చెప్పకర్లా, ఒక్క స్మైల్ ఇస్తాడు. ఏమంటావు? మీరు గమనించండి, ఈ కార్యం జరిగిన తర్వాత దేవుడు ఎన్నడూ తిరిగి వచ్చి యోబుతో మాట్లాడలా. ఎప్పుడు యోబుతో మాట్లాడలా. యోబుని అలాగే విడిచిపెట్టాడు. యోబు ఏడుస్తున్నాడు. ఎన్ని దినాలు జరిగింది? ఏడుస్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడట్లా, చాలా సైలెంట్గా ఉన్నాడు. ఏడవని. ఇదంతా దినాలు గడిచిన తర్వాత మళ్ళా తిరిగి సాతాను రెండోసారి వెళ్తున్నాడు. అర్థమవుతుందండి? మొట్టమొదటిసారి తర్వాత దేవుడు సంపూర్ణంగా అప్పగించిన, దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. సరే, కానీ ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ డెవిల్ వెళ్ళాడో మళ్ళీ అడుగుతున్నాడు. యోబు ఏడుస్తున్నాడు. అప్పటికి మొత్తం కోల్పోయి ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు ప్రభు నా జీవితం అంటే. మళ్ళా పైన దేవుడు అన్నాడు, ఓ సాతానా, ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా, అటు ఇటు పోయి వచ్చానయ్యా. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? మొట్టమొదటిసారి యోబు గురించి ఆలోచించావు అన్నప్పుడు యోబుకు సమస్తం ఉన్నదండి. సమస్తం ఉన్నప్పుడు దేవుడు సవాలు చేస్తున్నాడు, భూమి మీద అతను వంటి వాడు లేడు సాతానా అని. ఇప్పుడు సవాలు చేస్తున్నాడు. ఏమేనంటే, తను సమస్తం కోల్పోయిన తర్వాత కూడా దేవుడు ఏ నమ్మకం ఉంచాడు అదే నమ్మకం రుజువులో తీసుకొచ్చి యోబు ఏమన్నాడంటే, యోబు ఏమంటావంటే, ఇంకా నేను ఆయనకు స్తుతులు కలుపుతానే ఉంటా, ఈ వ్యాధిలో కూడా నేను ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తా, సమస్తం పోయిన ఇంకా దేవుని నామమునికే ఘనత కలుగును గాక. వెంటనే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ సాతానా, నా యోబు గురించి ఏమంటావు? యోబు భూమి మీద ఉన్న వారు అతని అంటే వాడెవడూ లేడు. వెంటనే సాతాను అడుగుతున్నది, అయ్యా, ఆస్తి కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా, ఏది కోల్పోయినా నరుడు తనకి కలిగిన సమస్తం దేని కొరకు ఇస్తాడంటే, చర్మానికి, తన ప్రాణం కొరకు ఏదైనా ఇచ్చేస్తాడు. ఇస్తాడండి? మరి వేలకు వేల హాస్పిటల్లో దేనికి కడుతున్నాం? ప్రాణం కాపాడుకోవాలంటే ఏదైనా ఇచ్చేస్తాం మనం. కనుక ఒక్కసారి దాన్ని టచ్ అయ్యి, ఇప్పుడు చూడండి, జస్ట్ ప్రాస్పరిటీ అంటే బయట ఉన్న ఆర్థికమైనవి పోయినవి, తనకున్న బిడ్డలు పోయారు. ఇప్పుడు నెక్స్ట్ టార్చర్ ఏంటంటే, బాడీలో సాతాను అనుమతి అడుగుతున్నాడు, ఒక్కసారి నాకు అప్పగింపు. కానీ దేవుడు మనకు అట్లా శక్తినిచ్చును గాక. మీరు లేఖనాలు అన్నింటిలో గమనించండి. రిఫరెన్స్ చెప్పడానికి టైం సరిపోదు, కానీ యోబు లైఫ్ మొత్తం మీరు గమనిస్తే ఇంకా టచ్లాట్లో ఉండగానే ఇది ఎలా ఉన్నదంటే, కోవిడ్కి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉంటుందండి. ఫస్ట్ వేవ్ రాగానే ఏమైందంటే కొంతమంది ప్రాణాలు పోయినాయి.
ఈ లోపల మొత్తం కుదిరిపడిన దానికన్నా సెకండ్ వేవ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు యోబు శ్రమ ఎలా ఉన్నదంటే ఒక అలదన్నినట్టు దాన్ని సమస్తం కోల్పోయి అలా అని చూస్తున్నాడు. ఏమంటాడు యోబు అంటే, అయ్యా నీకు వందనాలు అయ్యా. ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ చేయన్నాడు. ఎప్పుడైతే ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం ఆస్తి ఇవన్నీ పోవడం, అసలు యోబునే నశించిపోతున్నాడు. తెలియకుండా దురదలు వస్తున్నాయి, మొత్తం అంతా పొక్కులుగా వస్తుంది. ఒక్కడే కూర్చుండిపోయాడు, మొత్తం ఆస్తి అంతా. ఆఖరికి ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు చూడండి. పనుడు పిలిస్తే పనుడు పలకట్ల, ఇక్కడే కూర్చున్నాడు. పనుడు పిలిచి అరే కొంచెం అది అంటే ఒకప్పుడు అతని ద్వారా ఏదో పొందినాడే, కానీ మౌనంగా ఏమి వినబట్టట్టు నుంచున్నాడే. నువ్వు విలువ లేని స్థితిలోకి వచ్చావని ఇక చెల్ల పెంకు తీసుకొని ఇంకా అది గోక్కుంటున్నాడు ఒక్కడే కూర్చొని. తన భార్య అంటుంది, ఇప్పటికన్నా ఈ బాధ భరించే బదులు దేవుని ఒక్కసారి దూషించి చచ్చిపోవచ్చు కదా. ఓ, ఆయన కేవలం సంపాదించినప్పుడు మాత్రమే మనం అనుభవిస్తామా? ఆయన శ్రమనిస్తే కూడా మనం అనుభవించవలసి ఉంటున్నాం కదా. ఆయన కష్టం ఇచ్చినా మనం అనుభవించవలసి ఉన్నాము కదా. మూర్ఖురాలి వలే నువ్వు మాట్లాడుతున్నావు. అప్పటికి లేక నోటి మాట ద్వారా యోబు ఏ పాపమును చేయలేదు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉండి ఉన్నావో నిదానంగా యోబు దగ్గరికి ఈ ముగ్గురు స్నేహితులు వచ్చారు. వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, ఎప్పుడైతే ఈ ముగ్గురు స్నేహితులు వచ్చారో యోబు దగ్గర, యోబు ఎక్కడైతే ఉన్నాడో ఈ ముగ్గురు స్నేహితులు దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ రాగానే దూరం నుండి యోబును చూడంగానే స్టన్ అయిపోయారట. చూడంగానే అసలు వీళ్ళకి తెలిసిన యోబు ఒకడు, కానీ అక్కడ కనబడుతున్న యోబు ఒకడు. లేఖనం ఏమంటదంటే పోల్చి చూడలేకపోతున్నారు. అంటే వీరి దృష్టిలో యోబు ఎంత ఘనంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు యోబును చూస్తే పోల్చి చూడడానికి కూడా సరిపోని స్థితిలో ఉన్నాడు యోబు. 7 రోజులు చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నారు మూల, చాలా సైలెంట్గా ఏం మాట్లాడట్లా. అబ్బో, యోబుకి ఇంత వేదన కలిగినది. నిదానంగా ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించారు. ఒక్కసారి ఇప్పుడు యోబు తన జీవితాన్ని వివరిస్తాడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతామండి అందరం కలిసి. నేను మేడల ఎంతో మేలు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినముల్లో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. చాలండి. 3 రకాల దీపాలు ఉంటాయి అక్కడ. లేఖనం ఏమంటుందంటే, అప్పుడు ఆయన యోబు చెప్తున్నాడు, ఒకప్పుడు దేవుడు నాకు సమస్తం ఇచ్చినప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించను. ప్రవక్తకి అగ్నిస్తంభం ఎక్కడ ఉన్నదండి? ఆమేన్. లేక యోబు చెప్తున్నాడు, ఆయన దీపం నా తలకి పైగా ప్రకాశించను. ఆయన తేజం వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. బ్రదర్, నీకు కూడా ఒక దీపం ఉంటుందా? నీ జీవితంలో కూడా ఒక దీపం ఉంటుందండి. ఎవరి జీవితం? అసలు నీ జీవితమే ఒక దీపం. అది చీకటిలో ప్రకాశించాలని కోరుతున్నాడు ఆయన. అయితే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మన జీవితాల్లో ఒక దీపాన్ని మనం ప్రకాశింపవలసి ఉంటున్నామండి. మీరు బుద్ధిగల కన్యకను చూడండి, బుద్ధి లేని కన్యకలు చూడండి. ఇద్దరి యొద్ద దీపాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఇద్దరు దీపాలు ప్రకాశిస్తున్నాయా, ఆరిపోయినాయా? ఎవరు ఆగలేదండి. ఇద్దరు దీపాలు ప్రకాశిస్తున్నాయి. బుద్ధిగల కన్యక దీపాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి, బుద్ధి లేని కన్యక దీపం ప్రకాశిస్తూ ఉన్నది. కానీ వీరికి తెలిసిన విషయం ఏంటంటే, నాకున్న దీపం నేను పెండ్లి వారిని ఎదుర్కొనే వరకు నాకు సరిపోతుంది, అది అవతల నా రాజ్యాన్ని చేరేనంత వరకు. కానీ బుద్ధి లేని కన్యకి దీపం వెలుగుతూ ఉన్నది, కానీ అక్కడి వరకు సరిపోదు. ఈరోజు మనకి ఎక్కడి వరకు కావాలంటే, మన దీపాలు మధ్యలో ఆగిపోకుండా, కేవలం ఆరాధనలు ఆగిపోకుండా. కొన్నిసార్లు మన ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారండి. అంటే ఒక కదిలిచ్చేస్తాం అంత. ఈ కన్నీటిలో ప్రార్థన అసలు ఇంత విశ్వాసం లేడు, ఫస్ట్గా వస్తుంది, తర్వాత ఏముండదు, ఫైర్ పుష్ అయిపోతుంది. కానీ ఇప్పుడు హడావిడి దీపాలు కాదు, కానీ నిజంగా ప్రకాశించే దీపం ఎలా ఉంటుందండి? కాన్స్టాంట్గా, నిశ్చలంగా, హడావిడి చేతి ఏం చేయదు. ఆ దీపం ఏం చేస్తుంటుంది? నిదానంగా
ఓ దీపం ప్రకాశించబడాలి నువ్వు కానీ కోరితే సుడిగాలిలో కూడా దేవుడు దాన్ని కాపాడతాడు, జడివానలో కూడా ఆరిపోకుండా దేవుడు నిలబెడతాడు. ఇప్పుడు మన దీపం ఎలా ఉండాలంటే ఒక్కసారి వెలిగి ఆరిపోకూడదు, కానీ నిశ్చలంగా అలా వెళ్ళిపోయేట్టు దేవుడు దయచూపును కాక. ఇప్పుడు బుద్ధిగల అది ఎప్పుడు జరుగుతాయి అంటే తగినంత నూనె ఉన్నప్పుడే తగినంత వెలుగు దానిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. మనకు కూడా కొన్ని దీపాలు ఉన్నాయా, ఆ దీపాలు వెలుగునట్లు దేవుడు దయచూపును కాక. కానీ యోబు చెప్పింది నా దీపం అనట్లేదు. యోబు ఏమన్నాడు? ఆయన దీపం నా మీద ప్రకాశించాను. అవునా కదండి? అలాగే ఉన్నదా? నేను ఇప్పుడు అడుగుతాను, ఆయన దీపం మీ మీద ఉన్నదా? ఏంటో డౌట్ కొనట్టుంది. ఆయన దీపం సరే, మీ దీపం మీద వెలుగుతూ ఉన్నదా? సరే, మీరు గమనించండి, వ్యక్తిగతంగా మీకు దీపం ఉంటుంది, సంఘంగా ఒక దీపం ఉంటుంది. కొన్ని సంఘాలు చల్లారిపోతాయి, కానీ కొన్ని సంఘాలు చల్లారిపోకుండా దేవుడి కృప బట్టి నిలబెడతానే ఉంటాయి. మీరు మోషే గుడారాలు గమనించండి, ఇశ్రాయేల్ అనేక మంది ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీరు వెళ్ళి ఒక్కొక్కరి ఇంట్లో దీపం పెట్టండి అలా. కానీ ఇశ్రాయేల్ అందరూ పరిచర్య కొరకు యాజకులు వచ్చేటప్పుడు ఈ ఇశ్రాయేల్ అందరూ బయట ఉన్నారు, కానీ ఈ ఇశ్రాయేల్కి సంబంధించి ఈ 7 దీప స్తంభాలు ఎక్కడ ఉంటాయంటే దేవుని యొక్క గుడారంలోనే వెలుగుతూ ఉంటాయి. అయితే ఈ 7 దీపాలని వెలిగించవలసిన బాధ్యత ఎవరిదండి? సరే, ఆ అగ్ని ఎక్కడిది? 7 దీప స్తంభాల మీద వెలిగే అగ్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇదేంటంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్ళిపోతున్నామా? 7 దీపస్తంభాలు ఉంటాయి కదా మోషే గుడారంలో, వాటి మీద అగ్ని వెలుగుతూ ఉంటుంది కదా, అగ్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు? నాకు డౌట్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సహోదరుడా, అగ్ని ఎవ్వరు తేరు, అగ్ని ఒకరే తీసుకొస్తారు. దేవుడే పరలోకం నుండి బలిపెట్టి మీదకి అగ్నిని పంపిన తర్వాత ఈ అగ్నితోనే ఎఫెసు సంఘకాలాన్ని వెలిగించాడు దేవుడు, స్మరణాన్ని వెలిగించాడు దేవుడు, ఆమేన్, తూయితారాన్ని వెలిగించాడు. ఒక్కొక్క కాలం తర్వాత ఈ కాలంలో నిన్ను కూడా వెలిగించినది అదే అగ్ని. అది ఈ అగ్ని ఎవరు? ఆయన కాపాడే దేవుడు ఆయన. కానీ మన చేతుల్లో ఏమన్నదంటే ఏదైతే వ్యర్థమో దాన్ని అదే చేస్తుంటారండి. ఇంకా వదిలేసి అట్లా చూడరు. మేము చేస్తామంటే మాడిపోయి పైన నల్లగా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కత్తిరించి కారణం ఏంటంటే వెలుగు నిర్మలంగా వెలుగుతూ ఉండాలి, ఆగిపోకుండా నిశ్చలంగా అది వెలుగుతూ ఉండాలి. అయితే 3వ వెలుగు ఉంటుంది. ఇది నీ వెలుగు నా వెలుగు కాదు, ఇది నీ దీపం నా దీపం కాదు, ఇది ఆయన యొక్క దీపం. లేఖనంలో ఎక్కడన్నా ఉన్నదా ఆయన యొక్క దీపం? సరే అండి, ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం తీద్దాం. పొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు, దీన్ని మీరు ఇంగ్లీష్లో చదివితే ఏమంటుందంటే బర్నింగ్ ల్యాంప్ అని ఉంటుందండి. చదవండి. చదవండి. చాలండి. ఎప్పుడైతే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన తర్వాత అబ్రాహాముకు చెప్తున్నాడు దేవుడు, అయ్యా నీకు ఏదైతే వాగ్దానం చేశానో ఈ స్థలం అంతా నీకు ఇస్తానని. ఇచ్చినప్పుడు దేవుడు అబ్రాహాంకి ఏం చెప్పాడంటే, నువ్వు ఆ 3 జంతువుల్ని దాంట్లో మధ్యలోనికి వధించి 3 ఏండ్ల పయ్య 3 ఏండ్ల మేక వాటిని పొట్టేళ్ళని వాటిని వధించినప్పుడు ఈ 3టిని మధ్యలో ఖండాలుగా విభజించమంటాడు. కానీ పక్షులు ఏవైతే పావురం గువ్వ ఉంటావో వాటిని విడదీయకుండా పక్కన పెట్టమంటాడు. ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉన్నదో అబ్రహాం అలా దేవుని యొక్క దర్శనాన్ని ఆ దర్శనంలో చూస్తూ ఉండగానే మొట్టమొదటిగా ఇదే ఈ జీవుల మధ్యలో నుండి మొట్టమొదటిగా వెళ్ళేది రాజుచున్న పొయ్యి వెళ్తూ ఉంటుందండి. ఈ రాజుచున్న పొయ్యి ఎప్పుడైతే ఈ 3 జీవుల మధ్యలో ఉండి అంటే ఖండించబడ్డాయి అటు ఇటు ఎప్పుడైతే వెళ్ళి ఉన్నావో మొట్టమొదటిగా రాజుచున్న పొయ్యి అని ఎప్పుడైతే దాని మధ్యలో ఉండి వెళ్తూ ఉన్నదో వెంటనే దాన్ని వెంబడిస్తా వెనకాల మనకి తెలుగు బైబిల్లో అగ్ని జ్వాల అని ఉంటుంది. ఎప్పుడైతే రాజుచున్న పొయ్యి వెళ్తున్నదో దాని వెనకనే, అయ్యా రాజుచున్న పొయ్యి దేనికి అర్థమయ్యా అంటే ఈ మానవ వాళ్ళ సమస్తము పాపంలో పడిన ప్రతి ఒక్కరికి మిగిలేదేంటి అంటే అగ్నిగుండమే. అది రాజుచున్న పొయ్యి దేన్ని చూపిస్తున్నదంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అది నిరంతరం ఉండబోతున్నది. కానీ రాజుచున్న పొయ్యి వెళ్తా ఉన్నది. కానీ రాజుచున్న పొయ్యిని తప్పించడానికి ఎవరైనా రాజుచున్న పొయ్యి తప్పించబడాలని కోరితే వారి వెనుక దేవుడు ఒక అగ్నిజ్వాలను దేవుడు పంపుతున్నాడు. ఏ అగ్నిజ్వాల? 120 మంది మధ్యలోకి వచ్చిన అదే అగ్నిజ్వాల. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముడు కూడా మన మధ్యలో కూడా ఉన్నాడండి. దేనికి? రాజుచున్న పొయ్యిలో నుండి తప్పించడానికి దేవుడు వెనక మరొక దీవెన దేవుడు వెనక పంపుతా ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఆయన దీపం నా తల మీద ప్రకాశించిన సమయంలో
ఇప్పుడు ఎంతమంది కోరుతున్నారు, అయ్యా మీ దీపం మా తల మీద ప్రకాశించాలి, మా హృదయంలో మా దీపం మండుతూ ఉండాలి? అడగలమా అండి? ఎంతమంది కోరుతున్నారు? కారణం ఏంటంటే తలకు పైగా ఏముంటుంది అండి? నాజీరుని మీరు గమనిస్తే తలకు పైగా నిబంధన ఉంటుంది, అవునా కదండి? వస్త్రాల మీద ఎన్నడూ ఆ జుట్టు మీద కత్తిరా పడకూడదు. అయితే రెండు ఉంటాయి, ఆ జుట్టు మీద కత్తిర పడకూడదు, లోనికి ఎప్పుడు ఎండు ద్రాక్ష కానీ ఏది తాకూడదు, పచ్చి ద్రాక్ష కానీ. కారణం ఏంటంటే నీకు బయట నిబంధన ఎక్కడ ఉంటుందయ్యా అంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నేను నా హృదయంలో నేను చాలా మంచుకున్నా చాలు, నాకు తెలుసు బయట నేను ఎట్ట బట్టలేసినా అట్లాను. నీ నిబంధన ఎక్కడంటే నీ బయట వస్త్రధారణ కనబడతా ఉంటుంది, నీ లోపల జీవితం కనబడతా ఉంటుంది. రెండు ఆయన వాక్యంతో సరిపోయేట్లు దేవుడు నిలబెట్టిండు కాక. అయ్యా నీ తలకు పైగా ఏముంటుంది? రక్షణ శిరస్త్రాణం ఉంటుంది నీ తలకు పైగా, అవునా కదా అండి? అందును బట్టే కదా మన లేఖనం ఏం చెబుతున్నదంటే, నువ్వు ఎటువంటి కారణం రక్షణ అనే శిరస్త్రాణం దేవుడు ఎల్లప్పుడు రక్షణ అనే ఖడ్గమని చెప్పాలి. రక్షణ అనే శిరస్త్రాణం ఎక్కడ పెడతారు? తలకు పెడతారు. కారణం ఏంటంటే నువ్వెప్పుడు హృదయానికి పెట్టలేదంటే రక్షణ అనే శిరస్త్రాణం తలకి ఎందుకు పెట్టారంటే, ఎన్నడూ నీకు అనుమానాలు ఎక్కడ రావు. మొట్టమొదటి అనుమానాలు ఎక్కడ వస్తాయి? నీకు నువ్వు అనుమతిస్తే ఇక్కడికి వస్తాయి. కనుక ఇక్కడ నీకు అనుమానం రాకూడదంటే ముందు రక్షణ అనే శిరస్త్రాణం పెడితే, సాతానా నేను చేసిన దాన్ని బట్టి ఆయన రక్షించలేదు కానీ ఆయన కృప చేత నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను రక్షించబడిన వ్యక్తిని అనే విషయం నీకు అర్థమైతే సాతాను అన్నాడు నేను ఓడగొట్టలేడు కదా. ఎక్కడుంటుంది? నీ తలకు పైగానే ఉంటుంది. దేవుడిచ్చే జీవ కిరీటం ఇవన్నీ ఎక్కడుంటాయి? నీ తలకు పైగానే ఉంటాయి. కారణం ఏంటి అంటే నీ బాడీ మొత్తానికి హెడ్ ఎవరంటే, లేఖనాలు గమనిస్తూ ఉంటుంది, ప్రభువా వాడి తల మీద నిప్పులు కుప్పలుగా పోయిము ప్రభువా అంటే తల ఒకటే కాలుద్దాను కదా, మొత్తం కాలిపోతాడని. ఇప్పుడు ఇక్కడేమంటే నీకు రక్షణ ఎక్కడున్నదంటే, కానీ శిరస్త్రాణం ఎక్కడున్నదంటే ప్రతి ఆలోచన చేయించే శక్తిని ఆయన మనకిచ్చింది కాక. అయితే మీరు గమనించండి, ఇప్పుడు మన వ్యక్తిగతమైన దీపాన్ని దేవుడు వెలిగించాలి, సంఘంలో ఉన్న ఉద్యోగాన్ని వెలిగించాలి. సరే ఒక విషయం అండి, సరే అగ్నిని అక్కడ లోపల అగ్నిని కాపాడాల్సింది ఎవరు? యాజకుడు, అవును కదా? అగ్ని ఎక్కడి నుండి వస్తుంది? సరే మరి అగ్ని ఎల్లప్పుడూ మండుతూ ఉండాలంటే యాజకుడు ఏం పోస్తూ ఉండాలి? ఏ నూనె పోయాలి? ఒలివ నూనె. ఒలివ నూనె ఎవరు తీసుకురావాలి? ఎప్పుడు తీసుకొస్తారు సుదర్శ్? ఉదయకాల ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘంగా చేసే ప్రార్థనలో. సహోదరుడా, దేవుడు ఏ అగ్నినైతే ఇక్కడ మన మధ్యలో కుమ్మరిస్తాడో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదండి. ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రార్థనలో మీరు నలుగుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ ఆత్మలో కూడా ఒక ఉద్యమం అనేది ఉంటుంది. ఎప్పుడు ప్రార్థనలో చల్లారిపోతామో ఒలివ నూనెలు ఏమైతే ఉంటాయంటే ఒక్కొక్కటి ఏది ఇక్కడ సేవకులు ఎక్కడ దొరకదు. కారణం ఏంటంటే దీనిలో మనందరం బాధ్యులమైన ఇక్కడ దీపం వెలగాలంటే. ఇప్పుడు యోబు అంటున్నాడు ఏమనంటే, ఆ రోజునైతే ఒకప్పుడు దేవుడు నాతో ఉన్నప్పుడు నా తలకు పైగా ఆయన దీపం ప్రకాశిస్తూ ఉన్నది. అదే కాకుండా ఒకప్పుడు నేను దేవుడు నాతో ఉన్నప్పుడు నా తలకు పైగా దీపం ఉన్నది. నేనున్న ఈ గుడారము చుట్టూ, ఈ గుడారము పైన దేవుని యొక్క రహస్యం వేలాడుతూ ఉన్నది. ఉన్నదా లేదండి లేఖనాల్లో? ఒకసారి చూడండి అదే లేఖనం ఆయన చెప్తున్నది. ఒకసారి యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం అండి. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన యెడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము, నేను కూడా కోరుతున్నానండి ఆయన రహస్యం నా గుడారం పైగా కూడా ఉండాలని. కారణం యోబు అంటాడు, నేను పెట్టిన అడుగెల్లా ఎలా ఉన్నదంటే నేతిలో వేసినట్టే ఉన్నది. అసలు చూసేవారికి అర్థం కావట్లేదు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు, కానీ అసలు యోబు లాంటి వాడు లేడు. కారణం దేవుని యొక్క రహస్యం ఆయన గుడారానికి పైగా ఉన్నది. అయితే మీరు గమనించండి, దేవుని యొక్క రహస్యం అక్కడ ఉన్నదాన్ని కేవలం వీరికే కాదు సాతానుకు కూడా తెలుసు. అందువల్లే ఎప్పుడైతే యోబు గురించి దేవుడు చెప్పినప్పుడు సాతాను అంటుంది, అయ్యా ఒక్కసారి ఆయన నాకు అప్పగించంటే అడిగేటప్పుడు కూడా దేవుడు పంపించేటప్పుడు ఏమంటున్నదంటే, నేను వెళ్ళాలన్నా నేను వెళ్ళలేను. కారణం ఏంటంటే ఆ గుడారం పైన నీ రహస్యం ఉన్నది కనుక నేను దాటి దాన్ని వెళ్ళలేను. ఒక్కసారి నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చావనుకో, ఆ రహస్యం, ఆ సీక్రెట్, ఆ కావలి తనం అనేది కానీ, అంటే ఆ కావలి కాసే ఆ కోట ఏదైతే ఉన్నదో ఒక్కసారి కానీ దాన్ని కొంచెం నాకు మార్గాన్ని ఇచ్చావనుకో, సోదరుడా ఈరోజు నీ చుట్టూ నా చుట్టూ కూడా ఆయన రహస్యం ఇంకా కావలుగానే ఉంటా ఉన్నది. అది కావాలంటే ఎవరికి అర్థం కాదండి, మిస్టరీ అంటే అర్థమైంది రహస్యం.
అయ్యా ఏ రహస్యం అయ్యా? ప్రవక్త అంటాడు చాలాసార్లు, నీకు అర్థం అవ్వాలి కానీ బైబిల్లో అసలు నువ్వు తిరిగి జన్మించడమే ఒక రహస్యం. అది అందరూ గుర్తించలేరు కానీ పరిశుద్ధాత్మను పొందిన వాడు మాత్రమే తిరిగి జన్మించిన మరొకరు గుర్తించగలుగుతాడండి. కారణం ఏంటంటే అందరూ ప్రజల్లాగే ఉంటాడు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా. కానీ పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి యొక్క నిర్ణయాలు చాలా వేరుగా ఉంటాయి, అతని నోటి మాట చాలా వేరుగా ఉంటుంది, అతను తీసుకునే ప్రతి ఆలోచన వేరుగా ఉంటుంది. కారణం ఏంటంటే అది అతను కాదు కానీ దేవుని మిస్టరీ అతనిలోనికి వచ్చినది కనుక, పరిశుద్ధాత్మ మిస్టరీగా ఆయనలోనికి వచ్చాడు కనుక మనిషి సామాన్యంగా కనబడతాడు. కానీ మనిషి లోపల ఎవరున్నారంటే స్వయంగా దేవుడే దిగొచ్చి మనిషిలో ఉంటాడు కనుక. ఎంతమంది ఇప్పుడు కోరుతున్నారండి? యోబు అన్నాడు, నా గుడారం పైన ఆయన రహస్యం ఉన్నది కనుక చీకటి కూడా నాకు చీకటిగా కనబడదు కానీ చీకటి కూడా దేవుడు నాకు వెలుగుగా చేశాడు దేవుడు దాన్ని. అయ్యా న్యూ బర్త్, తిరిగి జన్మించడం అదొక మిస్టరీ. పరిశుద్ధాత్మ ఒక మిస్టరీ. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం అదొక మిస్టరీ. ప్రవక్త చెప్తున్నాడు వీటన్నిటిని. ఆయన ప్రణాళిక నిధిలో ఉండడమే ఒక మిస్టరీ. అసలు దేవుని యొక్క మిస్టరీ ఎవరండి? అసలు దేవుని మిస్టరీ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తే మర్మం. అసలు దేవుడు ఎలా వస్తాడు మరి మనం కూడా మా క్రీస్తులో నువ్వు నేను ఉన్నాం కానీ మనం కూడా సీక్రెటే దాంట్లో. కానీ అసలు వాస్తవానికి అసలు దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి చూసే అర్హత లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవరు అర్థం చేసుకోవాలి ఈయన దేవుడా. కారణం ఆయన మిస్టరీగా వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆ మిస్టరీ ఎక్కడుంటే, ఆ గొర్రె పిల్ల ఎక్కడుంటే అక్కడ దీవెనలే, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు మన మధ్యలో ఉన్నాడు. నమ్ముతున్నారా అండి? దేవుడు దయ చూపించిన గాక. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే ఇవన్నీ వివరించుకుంటూ వచ్చాడో కానీ ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు మాట్లాడిన తర్వాత అన్నాడు, అయ్యా నేనైతే ఏ దోషం చేయాలా, నేనైతే ఏ పొరపాటు చేయాలా, ఇప్పటి వరకు నాలో పొరపాటే లేదు. ఎప్పుడైతే మాట్లాడుతుంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు నిలబడి, లేదు యోబు నువ్వేదో సీక్రెట్గా ఒక మిస్టేక్ చేసావు, సీక్రెట్గా ఏదో పాపం చేసావు. కానీ ఫైనల్గా ఒకడు వచ్చాడండి, అందరికన్నా చిన్నోడు లేచి నిలబడి, సరే మీరంతా నన్ను మన్నించండి, మీరంతా పెద్దవాళ్ళు, మీరంతా వృద్ధులు, మీరంతా జ్ఞానం కలిగిన వాళ్ళు, కానీ నేనైతే చిన్నోడిని. కానీ చిన్నోడిని నేను ఎట్టివేమాకండి, నాకు కూడా కొంత జ్ఞానం ఉన్నది. వృద్ధులు కూడా ఒకప్పుడు జ్ఞానం లేని వారే, కానీ వృద్ధులైన తర్వాత తెలిసినది కదా అని చాలా తెలివిగా మాట్లాడతా. అప్పుడు యోబు అంటూ ఉంటాడు ఏమనంటే, అయ్యా నాకు ఒక విషయం అర్థం కావట్లా, ఒక పువ్వు ఎప్పుడైతే అది ఎప్పుడైతే అది సంపూర్ణమైన అందానికి వస్తుందో, దాని విత్తనాలు ఎప్పుడైతే అది వాడిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే చనిపోయే స్థితికి వస్తుందో, పువ్వు వాడిపోయే సమయంలో దాని జీవితం అయిపోతున్నది కదా, తను పోల్చుకుంటున్నాడు. నా జీవితంలో ఇలా కష్టాలు, మనిషి జీవితం అంతా ఆయాసం కదా, ఒకరోజు నేను కూడా వడిలిపోతాను కదా. కానీ ఎప్పుడైతే ఈ పువ్వుని నేను గమనించేటప్పుడు, ప్రకృతిలో దేవుడు బైబిల్ రాయలేదా అండి? ఒక్కసారి ఈ పువ్వు ఇలా విచ్చుకొని ఎప్పుడైతే అది సంపూర్ణమైన అందాన్ని ఇచ్చి తర్వాత చనిపోతూ దగ్గరికి వస్తూ ఉంటుందో, అది చనిపోయే సమయంలో దాని విత్తనాలు ఎప్పుడైతే భూమి మీద, అంటే ఆ పువ్వు ఇలా రాలి కిందకి పడిపోతూ ఉంటుందో, అప్పుడు వెంటనే బరియలు చూస్తున్నాడంట. ఎప్పుడైతే పుష్పం ఇలా నేలలోనికి రాగానే మళ్ళీ అంటే వడిలిపోయి ఎప్పుడైతే కిందకు వస్తుందో తను ఊహించుకున్నాడు, ఏ మనిషి ఎంత బలంగా ఉన్నా ఒకరోజు వృద్ధుడై చనిపోవాలి కదా, ఒకరోజు ప్రతి మనిషి వాడిపోవాలి కదా. కానీ ఎలా అయితే ఈ పువ్వు వడిలిపోయి ఆ స్థలానికి కిందకి ఎప్పుడైతే ఇలా పడిపోతున్నదో, వెంటనే ఉరుములు ఉరవడం ప్రారంభిస్తాయంట, వెంటనే మెరుపులు రావడం ప్రారంభిస్తాయి. దాన్ని అంతా వివరిస్తున్నాడు ప్రకృతిని. నిదానంగా ఆకాశంలో ఉండి చినుకులు పడడం ప్రారంభిస్తాయి. దేనికి వచ్చాయంటే ఆకాశంలో చినుకులు ఈ విత్తనాన్ని పాతి పెట్టడం కొరకు వచ్చినట్టు. ఏమంటే ఇక నీ ఆయుష్కాలం అయిపోయినది, ఇప్పటి వరకు నువ్వు జీవించావు, ఇప్పుడు నేను పాతి పెట్టడానికి ఇంకో పుష్పం రాదు. కానీ ప్రకృతి నుండి దేవుడు వానను పంపించిన తర్వాత ఆ వాన జల్లులు ఎప్పుడైతే కిందకి పడతా టూప్ మన పడతా ఉంటాయో, ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనం పడతాం కదా, పరదేశమో ప్రియులారా, మన పొరం ఇది కాదు కానీ ఇంకో పొరం మన కొరకు రానే ఉన్నదని. ఇప్పుడు దీనికోసం పాడుతుంటే పరదేశమో ప్రియులారా, నీ పొరం కూడా ఇది కాదని. ఎప్పుడైతే అంటే నీ ఆయుష్కాలం అయిపోయినది, ఎప్పుడైతే ఇవి చనిపోయి అలా భూమిలోకి వెళ్ళిన తర్వాత సేవకులు చెప్తారు కదా ఏమనంటే, మట్టిని మట్టిగాను మన్నైనది తిరిగి వెనకడ వల్లే మళ్ళా మన్నైపోవునని సేవకులంతా పాడి ఎట్లా అయితే ఆ మట్టిని విసిరేస్తారో, ప్రకృతి అంతా పాటలు పాడుతూ ఉండగానే ఆ పడిపోయిన విత్తనాలు భూమిలో పడంగానే నిదానంగా గాలి వీచడం ప్రారంభించగానే మట్టి లెగుస్తూ ఉంటున్నారు. ఆ వాన జల్లులకి ఎప్పుడైతే ఇసుక అంటే ఆ మట్టి కొంచెం లోతులోకి వెళ్తూ ఉండగానే ఈ విత్తనం ఎప్పుడైతే చాలా అందంగా కనబడిన పుష్పాన్ని నిదానంగా సమాధి చేయడం ప్రారంభిస్తాయండి. కానీ అనుకున్నాడు, కానీ చూడు ఈ పుష్పం చనిపోయింది, పుష్పానికి సమాధి కార్యక్రమం ఎవరు చేశారు? దేవుడే చేశాడు డైరెక్ట్గా. అయితే ఈ శీతోష్ణ స్థితులు ఇవన్నీ జరిగినప్పుడు అది లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మాట్లాడుతున్నాడు వాళ్ళతో. అయినా ఆ పడిపోయిన పువ్వు కూడా ఒక ఆశ ఉన్నది తెలుసా? కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ విత్తనం లోనికి వెళ్ళి బరియలు చేయబడి మట్టిగా దాన్ని అప్పగించామని
ఆకాశంలో మేఘాలు, వాన, ఇవన్నీ ఉరుములని చెప్పిన తర్వాత, కానీ తిరిగి వాతావరణం మారే సమయంలో ఏ విత్తనం అయితే నేలలోకి వెళ్ళినదో ఆ విత్తనం నేలలో ఆగదు, కానీ మరలా సూర్యుని యొక్క వెలుగు పడినప్పుడు ఆమేన్ జరగదా అండి. శీతోష్ణ స్థితిలో భూమిలో వెళ్ళిన విత్తనం భూమిలోనే ఆగదు, కానీ మరలా ఒక సమయానికి తిరిగి అదే పుష్పాన్ని పరిమళించడానికి, అదే పుష్పాన్ని మళ్ళా తేవడానికి చనిపోయినది మరలా తిరిగి లేవడం ప్రారంభిస్తూ ఉంటుందని యోబు చూసి అన్నాడు, చూడు ఆఖరికి ఒక పుష్పానికి కూడా ఒక నిరీక్షణ ఉన్నది. పడిపోయిన పుష్పం పడిపోయినట్టు ఉంటుంది, కానీ ఒక రోజు తిరిగి లభిస్తున్నది. కానీ మనిషి జీవితాన్ని చూడు అనగానే వెంటనే అక్కడున్న ఎలీహు అంటాడు ఏమనంటే, అయ్యా నువ్వు గమనించు, పుష్పం ఎన్నడూ పాపం చేయలేదే, కానీ నువ్వు పాపం చేసావు. ఎప్పుడైతే వీరి మధ్యలో జరుగుతూ ఉన్నదో ఒక్కసారిగా ఉరుములు వరవడం ప్రారంభించినట్టు. ఏమయ్యా అంటే ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతను యోబుకి ఇస్తున్నాడండి. అప్పటి వరకు ఏమనుకోండి, నేను చనిపోతా నాకేమున్నది అన్నాడు. ఒక్కసారి దిగ్గులు లేచి నిలబడి ఏమన్నాడంటే, అయినా నేను ఎరుగుతున్నాను, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుతున్నాను కనుక నేను భూమిలో ఉండను, కానీ తిరిగి తప్పక లేసే రోజు ఒకటి రాబోతున్నది. నా కొరకు మధ్యవర్తిత్వం చేసే దేవుడు కానీ రాబోతున్నాడు కనుక నేను మట్టిలోనే ఉండను, కానీ మన్నైనది తిరిగి వెనకటి వాళ్ళే మన్నే ఆగిపోదు, కానీ మళ్ళా తిరిగి దేవుని సన్నిధానంలో పునరుద్ధానున్నై నేను మరలా నిలబడతాను అక్కడ. ఎప్పుడైతే యోబు ఈ కార్యాలన్నీ వివరిస్తూ ఉన్నాడో నిదానంగా అక్కడ దేవుడు దిగురావడం ప్రారంభించాడు. ఇద్దరితో మాట్లాడాడు. స్నేహితులారా, మీరు మాట్లాడారు, యోబు స్నేహితులతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మీరంతా మాట్లాడింది నాకు సరిగా లేదు, కానీ దయచేసి ఈ యోబు మీ కొరకు ప్రార్థన చేస్తే అతన్ని మాత్రమే నేను అంగీకరిస్తా. సహోదరా, కొన్నిసార్లు నువ్వు రోగంతో ఉంటే మనం అనుకుంటామంటే, కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థించినా కొన్నిసార్లు నీ ప్రార్థన వినంటే దేవుడు. కారణం ఏంటంటే ఎక్కడో ఆ ప్రార్థన ముడిపడి ఉంటుంది, ఎవరో ప్రార్థనకు అది ముడిపడి ఉంటుంది కనుక ఎవరు ప్రార్థనించిన ఆలకించడం. ప్రభుత్వ వర్తమానంలో ఏమంటాడంటే, కొన్నిసార్లు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేనికని సేవకుని చేత ప్రార్థించాలంటే, మన్న మీద ఒకరిని దేవుడు కాపరిగా పెట్టిన తర్వాత కొన్ని మార్లు దేవుడు నీలో దోషం ఉన్నా సరే మధ్యలో నిలబడిన వ్యక్తి వల్ల నిన్ను క్షమించి ప్రార్థన ఆలకిస్తాడు. ఎంతమందికి అర్థమైనదండి? దేవుడు అలా నిలబెట్టాడా? మీరు గమనించండి, ఇశ్రాయేల్ సమాజం అంతటి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఇశ్రాయేల్ సమాజం అంతటి కొరకు ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థన చేయాలి? అహరోన్ అండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? యాజకుడే కదా ప్రార్థించాల్సినది. కానీ మీకు ఒక విషయం తెలుసా, అసలు దేవుడు యాజకుడినే చంపుదాం అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడైనా అహరోను చంపుదాం అనుకున్నాడా? ఎప్పుడండి? అసలు అప్పటికే అహరోను ఉండకూడదు, అసలు అప్పటికే చచ్చిపోవాలి అహరోను. కారణం ఏంటంటే, ఎప్పుడైతే 2 రాతి పరకలను మోషే ఇసిరిగొట్టాడు కదా, అది ఎంతమంది గుర్తున్నది. ఎప్పుడైతే కిందకు దిగొచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమంటాడంటే, ఈ చెడుతనం ఎలా జరిగిందని కానీ వాళ్ళు ఒక్కొక్కటి వివరించినప్పుడు అహరోను ఏమంటాడంటే, వెంటనే అందరూ పాపం చేశారు, అహరోను కూడా పాపం చేశాడు అక్కడ. అవునా కదా? అసలు చెప్పాలంటే వీళ్ళందరిని చంపే ముందు దేవుడు ఎవరిని చంపాలంటే అహరోను చంపాలి అక్కడ. కారణం ఏంటంటే, విగ్రహాన్ని చేసింది వాళ్ళు కాదు, విగ్రహాన్ని చేసింది అహరోను. బంగారం ఇచ్చింది వాళ్ళు. అంటే చూడండి, వాళ్ళు ఒలివ నూనె ఇస్తే ఈయన నూనెను కాపాడాల్సిన వాడు, వాళ్ళు బంగారం ఇస్తే వాళ్ళకి విగ్రహాన్ని చేసి పెట్టాడు. అవునా? అంటే స్పాట్లో చంపాలి. కానీ అహరోను ఎందుకు చనిపోలేదంటారు? అసలు లేఖనం ఎందుకని అహరోను గురించి ఏం మాట్లాడలేదు ఆ క్షణంలో? ఎంతమంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారండి? దేవుడు మోషే కిందకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ అందరి మీద కోపగించుకున్నాడు, ఇశ్రాయేల్ అందరి మీద తీర్పు తీర్చాడు. ఆ విగ్రహాన్ని బద్దలు చేసి దాన్ని అంటే ఏమంటాడంటే, మళ్ళీ లేవీయులు కూడా మీరు మీ అన్నని, మీ అక్కని, మీ చెల్లెని ఎవరిని చూడద్దు, కానీ ఎవరు వ్యతిరేకంగా వాళ్ళందరినీ చంపండి అంటే, వీళ్ళందరి మీదకి వచ్చిన తీర్పు అహరోను మీదకి ఎందుకని రాలేదు? అసలు అందరి కొరకు యాజకత్వం చేసేవాడు కదా, ఇతన్నే దేవుడు ముందు చంపాలి కదా, కానీ ఇతను ఎందుకు సజీవంగా ఉన్నాడు? ఏదో కారణం ఉండుంది అంటారా? ఒకసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం తీద్దామండి. మరియు యెహోవా ఎప్పుడండి? కొండ మీద నుండి దిగి వచ్చిన తరువాత అహరోను నశింపజేయుటకు బహుగా కోపపడగా, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, అయ్యా అహరోను వచ్చి, అయ్యా నేను ఇశ్రాయేలు అందరి కొరకు ప్రార్థిస్తా, అహరోను నీ ప్రార్థన కూడా నేను ఆలకించను, నేను కేవలం మోషేని మాత్రమే అంగీకరించదను. అలాగే ఉన్నదా లేదండి లేఖనం? అసలు అహరోను చంపాలి, కానీ మోషే మధ్యలో నిలబడి ఏమన్నాడంటే, అయ్యా దయచేసి అహరోను చంపకయ్యా. ఒక మధ్యవర్తిత్వం ఏం చేస్తుందంటే మరొక మధ్యవర్తిత్వాన్ని నిలబెడుతున్నదండి. ఎంతమందికి అర్థమైనదో? మోషే విజ్ఞాపన యాజకుల యొక్క విజ్ఞాపన నిలబెడుతున్నది అక్కడ. ఎంతమందికి అర్థమైనదో అండి? మోషే అక్కడ ప్రార్థన అహరోను ఒక్కడనే కాపాడడం కాదు, కానీ అహరోను సంతానంలో రావాల్సిన యాజకులందరినీ కాపాడుతున్నది ఆ ప్రార్థన.
అసలు అహరోన్ని తుడిచిపెట్టచ్చు, కానీ మోషే ప్రార్థన ఏమంటుందంటే అడ్డుగా నిలబడిపోతున్నది. ఎవరైనా మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళు ఉన్నారా ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో? అబ్రాహాం చేశాడా? అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ అబీమెలెకు, నువ్వు కావాలని చేయలేదు తెలుసు, అయినా నీ ప్రార్థన నేను వినాలంటే ఈ ప్రపంచంలో ఎవరి ప్రార్థన నేను విన్నా, కానీ కేవలం నీ కొరకు అబ్రహాము మాత్రమే ప్రార్థన చేయాలి, అతనిని మాత్రమే నేను అంగీకరించదను. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇశ్రాయేలు అనేక మంది ఉన్నారు, కానీ అనేక మంది ప్రార్థన ఆలకించట్లా, కానీ దేవుడు సమూయేలు వల్ల మాత్రమే ఇశ్రాయేలు అందరి ప్రార్థన ఆయన స్వీకరిస్తున్నాడు. అంటే ఆయన ఏమంటాడంటే, కేవలం నేను సమూయేలును మాత్రమే అంగీకరించదను. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? ఇక్కడేమో యోబును మాత్రమే నేను అంగీకరించదను, ఆమేన్, ఇర్మియాను మాత్రమే నేను అంగీకరించదను. కానీ అసలు వీళ్ళందరి కొరకు విజ్ఞాపన చేయాల్సిన వ్యక్తి కూడా ఒక ఆయన అవసరం, అవునా కదా అండి? వీళ్ళందరూ విజ్ఞాపన చేశారు, కానీ వీళ్ళ దేహాలు ఇంకా భూమిలో ఉన్నాయి. కానీ వీరు బయటికి వెళ్ళాలంటే మరొక మధ్యవర్తి మధ్యలోనికి రావడం అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన ఒక్కడిని మాత్రమే ఆయన అంగీకరించిన ఎవరంటే ఆయనే నిజమైన ప్రధాన యాజకుడు, ఆయనే నిజమైన అబ్రహాము. ఆయన చెప్పొచ్చునా మనము మన జీవితాల మధ్యవర్తం చేసిన వాడు ఆయనే కదా. ఆయనే నిజమైన సమూయేలు, ఆయనే నిజమైన యోబు, ఆయనని మాత్రమే ఆయన అంగీకరించిన కనుక అందువల్ల మన అందరం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఒక మధ్యవర్తిత్వం మరొక మధ్యవర్తిత్వాన్ని నిలబడినట్లుగానే ఆయన చేసిన ప్రార్థన ఈరోజు నిన్ను నన్ను కూడా మధ్యవర్తులుగా దేవుడు నిలబెడుతున్నాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేయని పౌలు అన్నాడు. ఎందుకనంటే నీ విజ్ఞాపన మరొకరిని నిలబెడుతున్నది అక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నదో? మోషే ప్రార్థన ఎవరు నిలబెట్టినది? అహరోను నిలబెట్టినది. అహరోను ప్రార్థన ఇశ్రాయేలు నిలబెట్టినది. ఆ మోషే ప్రార్థన ఇప్పుడు మన ప్రార్థన మనం చెప్పచ్చా, అతనిని మాత్రమే నేను అంగీకరించదను. అయితే మీరు గమనించండి ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం అండి. ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరి ప్రార్థనలు అండి? ఎక్కడ జరిగిన ఆ పరిశుద్ధ ప్రార్థనలు? మన ప్రార్థనలు ఎక్కడున్నాయి సుదర్శన్ అంటే సువర్ణ పాత్రలో దాయబడతా ఉండేవండి. ఎప్పటి వరకు? అసలైన మధ్యవర్తి వచ్చి నిలబడే వరకు. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? మీరు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఎక్కడ తుడిచిపెట్టుకుపోదు. కానీ అయితే మీరు గమనించండి, ఒకే వ్యక్తి మధ్యవర్తిత్వం చేస్తే ఒకళ్ళు నశించి ఒకళ్ళు జీవించే అవకాశం ఉంటుందా? అర్థమైందండి? అంటే ఇద్దరు పొరపాటు చేశారు, ఇటు దేవుడు నిలబడి ఉన్నాడు, మధ్యలో ఒకే వ్యక్తి మధ్యవర్తిత్వంగా నిలబడ్డాడు దేవుడిని బతిమలాడడానికి. వీళ్ళలో ఒకరు క్షమాపణ పొంది ఒకరు క్షమాపణ పొందకుండా ఉండే అవకాశం ఉన్నదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు గమనించండి, మోషే ఇద్దరి కోసం విజ్ఞాపన చేశాడు. అహరోను కొరకు చేశాడు, మిరియాము కొరకు చేశాడు. మిరియాం మీద అన్నాడు ఉగ్రత, అహరోను మీదకి అన్నాడు ఉగ్రత రాలా, కానీ ఉగ్రత మిరియాం మీదకి వచ్చింది. మరి ఒకే మధ్యవర్తిత్వం ఎందుకని ఫెయిల్ అయింది? ఒకడే కదా మధ్యలో ప్రార్థిస్తున్నది. సోదరుడా, అక్కడ జరిగే విజ్ఞాపన పని చేయాలన్నా, నీ కొరకు ఇక్కడ జరిగే విజ్ఞాపన పని చేయాలన్నా, విజ్ఞాపన ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన రిసీవ్ చేసుకునే నీ జీవితం కూడా అంతే ప్రాముఖ్యం దాంట్లో. అహరోను నిలబడేమన్నాడంటే అక్కడ నిలబడంగానే ఓ నా ఏలినవాడా, అసలు అహరోను కన్నా చిన్నోడు అతను, కానీ ఏమన్నాడంటే దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించడం మోషే, నా ఏలినవాడా నీ ప్రార్థన బట్టి దేవుడు నన్ను క్షమించను గాక. కానీ మీరేం నిలబడంటుంది ఏంటి ఈయన ప్రార్థన? దేవుడు నీ ప్రార్థన అసలు మోషే కాదు, ఎవరి కోసం ప్రార్థన చేస్తే నేను నిన్ను క్షమించే అవకాశమే లేదని వెంటనే దేవుడు కుష్ఠరోగాన్ని ఇచ్చి పంపించాడు. సోదరా, ఇక్కడ నిలబడిన నీ కొరకు ఒక మధ్యవర్తిత్వం జరుగుతున్నది, నువ్వే ఒక మధ్యవర్తివి. ఎంతమందికి అర్థమవుతుందండి? కొన్నిసార్లు నీ ప్రార్థన బట్టి దేవుడు మరొకరి అవిధేయతను క్షమించి కూడా దేవుడు కార్యాన్ని చేయగలడు ఆయన. ఇక్కడ ఎంతమంది మధ్యవర్తులు ఉంటున్నారో అండి? గొర్రెపిల్ల ఒక్కడే కాదు, ఇక్కడ కూడా మధ్యవర్తులు ఉన్నారండి. ఏమనంటే, ఓ ప్రభువా, నాటు తోటి సహోదరుని జ్ఞాపకం చేసుకో, పలానా వ్యాధిలో ఉన్నాడు, దయచేసి విడిపించయ్యా. ఆ గొర్రెపిల్ల రక్తంలో చూసి నీ ప్రార్థన కూడా అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చెప్పచ్చా, అతని వంటి వాడెవ్వడూ లేడు అన్నట్లు క్రీస్తు వంటి వాడు ఎవ్వడూ లేడు కనుకనే ఆయన ప్రార్థన నిలబడి ఉన్నది అక్కడ. ఈరోజు మనం కూడా మధ్యవర్తులుగా నిలబడి
అసలు మనందరి మోషే ఎవరంటే ఆయన, మనం యాజకులం, రాజులైన యాజక సమూహం కనుక మనం చేసే అన్ని చిన్న చిన్న విజ్ఞాపనలు కూడా పరిశుద్ధులు ఆ బంగారు పాత్రలో దేవుడు మొత్తం స్టోర్ చేసి అక్కడ ఉంచాడు. ఎంతమంది మన ప్రార్థనలు రికార్డ్ అయినా నమ్ముతున్నారు? మీరు చేసిన ఏ విజ్ఞాపన ప్రార్థన పోలేదు, కానీ ప్రతి విజ్ఞాపన ప్రార్థన దేని కొరకు? పునరుద్ధానం కొరకు చేసేది, విమోచన కొరకు చేసేది, స్వస్థత కొరకు చేసేది, విడుదల కొరకు చేసేది. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ రికార్డెడ్. ప్రతి ప్రార్థన రాసున్నది. కానీ ఒకరోజు అవి గ్రంథాలు తెరవబడే రోజు రాబోతున్నది. దయచేసి అందరు లేచి నిలబడతామండి. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, పాతాళపు ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాతాళపు ఊబిలో పడి ఉన్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడులేని నాకు నా తోడుగా, నా అండగా నీవు చాలయ్యా, ఏ తోడులేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఓ అతనిని మాత్రమే అంగీకరించదును. ఓ ప్రభు, మేము అంగీకరించబడ్డామంటే కూడా భూమి మీద పుట్టిన వారిలోనే తండ్రి నీ వంటి వాడెవడునూ లేడు ప్రభువా. నీవే మా పక్షమున ప్రార్థించు దేవుడు వేయండినావయ్యా. యోబు ఎప్పుడైతే ప్రార్థించి ఉండినావు తండ్రి, తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు నైనా అతని క్షేమస్థితి తిరిగి అతనికి వచ్చినట్లుగానే ప్రభు అయ్యా, మరి నీవెప్పుడైతే మా కొరకు విజ్ఞాపన చేసి ఉండి ఉన్నావో, ఒకవేళ నువ్వు మా కొరకు విజ్ఞాపన చేసి ఉండకపోతే నువ్వు విడిపించడానికి ఇక్కడ ఎవరునూ ఉండకపోవచ్చునయ్యా. కానీ నువ్వు విజ్ఞాపన చేసి ఉన్నావు కనుకనే తండ్రి పడిపోవలసిన స్థితిలో కూడా మేము ఇంకా నిలబడి ఉండి ఉన్నామయ్యా. నువ్వు ఆ గ్రంథమును విమోచించినప్పుడు ఎవరైతే పేర్లైతే దానిలో వ్రాయబడి ఉండి ఉన్నావో వారందరూ బలహీనులై ఉండి ఉన్నారయ్యా. కానీ వారందరూ విజ్ఞాపన చేయవారై ఉండి ఉన్నారయ్యా. మరొకరి కొరకు కన్నీరు విడిచేవారై ఉండి ఉన్నారయ్యా. వారు మరొకరి కొరకు విజ్ఞాపన చేయవారై ఉండి ఉన్నారు తండ్రి. కానీ మా అందరి విజ్ఞాపన కన్నా
అతి శ్రేష్టమైన ప్రార్థన నీదై ఉండి ఉన్నది కనుక నీ పాదాల ముందు మేము నిలబడి అడుగుచూ ఉండినామయ్యా. మా ప్రార్థనలన్నీ ఒక ఎత్తు వరకే కానీ తండ్రి, నీ ప్రార్థన మించిన ప్రార్థన ఏదీ లేదు కానీ తండ్రి, 2000 సంవత్సరములుగానైనా విడువక చేయబడుచిన ప్రార్థన నీదై ఉండి ఉన్నదయ్యా. ప్రార్థనలో మేము అలసట పొందుతామేమో కానీ నీ ప్రార్థన ఎన్నడూ అలసట పడలేదు కానీ తండ్రి, అదే ప్రార్థన పౌలు కొరకు జరిగి ఉన్నదయ్యా. అదే ప్రార్థన నేడు మా కొరకు జరుగుతూ ఉండి ఉన్నదయ్యా. అదే ప్రార్థన మా బిడ్డల కొరకు జరుగుతూ ఉండి ఉన్నది. ఓ మేము భూమి మీదకి రాకమునిపై మమ్మల్ని ఎరిగిన దేవుడు నీవై ఉండి ఉన్నావు అయ్యా. మరి నేను నీ బిడ్డలు నువ్వెన్నో శ్రమకు అప్పగించి నువ్వు ఆనందించు దేవుడు కాదు కానీ తండ్రి, ఎప్పుడైతే అగ్ని వంటి శోధనలతో పరిశోధించిన తర్వాత నువ్వు యోబుకు సమస్తమును 2 ఇచ్చి ఉంటున్నావయ్యా. పోయిన ఎట్లను నువ్వు ఇచ్చి ఉంటున్నావయ్యా, పోయిన దాస్యం నువ్వు ఇచ్చి ఉంటున్నావయ్యా అయ్యా. మరి పోయిన పరివారం అతనికి వచ్చి ఉండినయ్యా, సమస్తము పూర్వ వైభవాన్ని అయ్యా. మరి నేను యోబుకు నువ్వు ఇచ్చినట్లు మేము చూస్తూ ఉండిన్నాం అయ్యా. కానీ ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మాకు నువ్వు మొదట ఒక స్థితి ఉండి ఉన్నదయ్యా. అది ఎడ్లు కాదు కానీ తండ్రి, అది గొర్రెలు కాదు కానీ తండ్రి, మేము ఒకప్పుడు నీ ఆలోచనలే మేము ఉన్నామయ్యా. మేము నిత్య ఆనందంలో మేము ఉన్నామయ్యా, నిత్య సంతోషంలో మేము ఉన్నామయ్యా, బాధ ఎరుగని స్థితిలో మేము ఉన్నామయ్యా. తిరిగి అయ్యా అంతకన్నా గొప్ప మహిమలోనికి మేము వెళ్ళవచ్చు ఉండి ఉండగా, ఎన్నడూ కదల్చబడనేరని రాజ్యము మా కొరకు ఉండి ఉండగా, ఓ దానిలో దయచేసి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి.